ప్రియులారా, మిమ్మలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే భోజనం తర్వాత ఎక్కువగా ఉండరేమో అనేది మా ఎంపవర్ ది పవర్లెస్ మినిస్ట్రీ మేము అనుకున్నాం. మరి చూస్తుంటే మీరందరూ ఏ కుర్చీ ఖాళీ లేకుండానే ఉన్నారు. రైట్, చాలా సంక్షిప్తంగా మనము ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. భోజనం అయిన తర్వాత కొంతమంది సీనియర్ దైవజనులు మాట్లాడుతూ ఈ టైము సరిపోదులేండి, మాకు అర్థమవుతుంది అని అంటున్నారు. మాకు 2-3 దినాలు ఈ అంశం మీద మీరు పెట్టి మాట్లాడితే బాగుంటుందన్నది వాస్తవమే. అది నిజంగా వారు కరెక్ట్గానే మాట్లాడారు. చాలా విషయాలు మనం నెమ్మదిగా విశదీకరించుకుంటూ మాట్లాడేవి ఉన్నాయి. కానీ మనకున్న ఈ తక్కువ సమయంలో ఏవి ఎక్కడ ప్రస్తావించుకుంటూ వెళ్ళాలో అవే ప్రస్తావించుకుంటూ వెళ్తున్నాము. మీ దగ్గర ఉన్న నోట్స్ను మీరు ఖచ్చితంగా చదవాలి. మేము ఎక్కడున్నా మీ చేత మేము ఒట్టు అన్న మాట కాదు కానీ ఆ మాట ఏం తీసుకుంటున్నామంటే, మేము వెళ్ళిన తర్వాత మాకు వీలు చూసుకొని తీరికగా ఈ 7 సంఘటనలు ఉన్న 2వ రాకడ సబ్జెక్టును మేము నిశితంగా చదువుకుంటాం. రెఫరెన్స్లు ఎక్కడైతే రాసున్నాయో ఆ రెఫరెన్స్లు తెరిచి బైబిల్, మేము ఇచ్చిన నోట్సు, మీ నోట్బుక్, పెన్ను ఇలా దగ్గర పెట్టుకొని ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా మీరు చదవగలిగినట్లయితే మీకు చాలా స్పష్టత ఉంటుంది. ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. మర్మాలు మనకు తెలియనంత వరకే, తెలిసిన తర్వాత అవి మర్మాలు కావు. అవి మనం వాటిని కాస్త అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. మీలో చాలామంది చక్కటి అవగాహన ఉన్నారు. అయ్యగారు వచ్చి ఒక మాట మాట్లాడారు. అయ్యా మీరే మాట్లాడితే బాగుంటుందేమో 2వ అంశానికి వెళ్ళక మునుపు. ఇందాక వచ్చి ఏదో మాట్లాడారు. ఏం పర్వాలేదు. నేను అయ్యగారికి ఒక ప్రశ్న వేశాను. ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది, సంఘానికి శ్రమలు ఉండవు అని ఆయన మాట్లాడినప్పుడు నాకు వెంటనే ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘము శ్రమలు అనుభవించదు అనే ప్రశ్న వేశాను ఆయనకి. ఎందుకు? నాకు ఆన్సర్ తెలుసు. ఆన్సర్ తెలిసే క్వశ్చన్ వేశాను, ఏం ఆన్సర్ చెప్తాడు అని. తక్కువని ఆయన ఒక ఆన్సర్ చెప్పాడు నాకు. అయ్యా, 7 ఏళ్ల శ్రమల కాలములు ఎవరైతే ప్రభువును అంగీకరించరో వారికి దేవుడు పంపుతున్న శ్రమలు. నేను ఒక మాట అన్నాను, అపొస్తల కార్యములు 14:22లో మనమందరము మహాశ్రమలు అనుభవించిన పిమ్మట దేవుని రాజ్యము చేరాలని ఉందయ్యా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ శ్రమలు సంఘానికి లోకస్తులు పెట్టే శ్రమలు. ఈ శ్రమలు దేవుడు ఆయన అనుసరించిన వారికి, ఆయన అంగీకరించిన వారికి దేవుడిచ్చే శ్రమలని చాలా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు ఆయన దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రియులారా, 7 ఏండ్ల మహాశ్రమల కాలములో సాక్షాత్తు దేవుడే, అయ్యగారు చెప్పినట్టు బైబిల్లో ఉన్నట్టు సాక్షాత్తు దేవుడే విడువబడిన భూ మనుష్యుల మీదకు, రాజ్యాధిపతుల మీదకు, రాజుల మీదకు క్రీస్తును స్వచిత్తానుసారంగా తృణీకరించి ఎత్తబడని గుంపులో విడువబడిన వాళ్ళలో ఉన్న వాళ్లకు ఆయన పంపే శ్రమలు. అయితే ఒక్క విషయం ఏంటండి, ఈ శ్రమలు పంపడం వల్ల ఉపయోగం ఏంటి? మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆలోచన చేద్దాం. అయితే క్రైస్తవ సంఘం ఎందుకు శ్రమలలో ఉండదు అంటే, 7 ఏండ్ల మహాశ్రమల కాలములో దేవుని నుంచి పంపబడుతున్న ఆ శ్రమలు, అపోస్తలుడైన పౌలు వాడిన పదం దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత దేవుని సంఘం మీదకి ఎందుకు వస్తుంది? దేవుని ఉగ్రత దేవునిని తృణీకరించిన వారి మీదకే వస్తుంది. అయితే మరి మనకు శ్రమలు లేవా అంటే, వారు చక్కగా చెప్పినట్టు మనకు ఉన్నాయి. ఎందుకంటే ఉంటాయి అని ఆయనే అన్నాడు కాబట్టి. ఆయన ఏమన్నాడు? కాగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతురు. 1 పేతురులో ఆయన చెప్పిన మాట ఏంటంటే, కాగా
క్రీస్తు, మన రక్షకుడైన క్రీస్తు యేసు మనకంటే ముందు శిలువ శ్రమలను అనుభవించి మరణించుట ద్వారా ఆయన ముందుకు వెళ్ళి మనకు ఏం విడిచిపెట్టాడట? వెనక అడుగుజాడలు విడిచిపెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న పాస్టర్లు, సంఘాలు, విశ్వాసులందరికీ వాగ్దానము చేయబడినవి శ్రమలు, కానీ ఉగ్రత కాదు. శ్రమలు మన విశ్వాసాన్ని బట్టి లోకం మనలను మన మీదకు పంపేది, కానీ ఉగ్రత యేసును విశ్వసించినందుకు ఆయనే పంపే ఉగ్రత. అది రెండవ మరణము, అగ్ని గంధకములతో మండు గుండమునకు ముందస్తు శ్రమల రుచి ఇక్కడే జరుగుద్ది. ఎవరికి? విడువబడిన వారికి. కాబట్టి ప్రియులారా, మనము పాపము నుంచి, శాపము నుంచి, ఉగ్రత నుంచి మనల్ని విడిపించిన దేవుడు పని కట్టుకొని ఆయన్ను నమ్ముకున్నందుకు ఉగ్రత మన మీద ఎందుకు కుమ్మరిస్తాడు? కుమ్మరించడు. పైగా ఉగ్రతకు ముందే మనను పైకి ఆయన తీసేసుకుంటాడు. ఈ యోహాను, అపోస్తుడైన యోహాను పద్మసు ద్వీపము నుంచి పరవాసి అయి వెళ్ళిన తర్వాత క్రిందకు వంగి చూస్తున్నప్పుడు తనకు కనబడినవి ఇవే, దేవుడు పంపించిన శ్రమలు. సరే, రెండవ అంశంలోనికి నేను ప్రవేశిస్తాను. మీ దగ్గర చక్కటి నోట్స్ ఉంది, కానీ రెండవ అంశంలో ఏం జరగబోతుందంటే అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి అధికారము. అదనమాట. మాట్లాడుకుంటే ఏమన్నామంటే, క్రీస్తు విరోధులు ఇప్పుడు లేరండి, ఇప్పుడు ఉన్నారు. యోహాను భక్తుడు, ఇదే యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను, తాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా అన్నాడు, చిన్నపిల్లలారా. ఎందుకు చిన్నపిల్లలారా అని అంటూ ఉంటాడండి యోహాను అప్పుడప్పుడు, ముఖ్యంగా 3 పత్రికలు రాసినప్పుడు. అపోస్తులలో, క్రీస్తు యేసు ప్రభుని అపోస్తులలో ఎక్కువ వయస్సు వచ్చి రమారమి 90 సంవత్సరాల వయస్సు వరకు జీవించి ప్రకటన గ్రంథం కూడా రాసి మనకు ఇచ్చిన వృద్ధుడైన వ్యక్తి ఈ అపోస్తులుడు. అందుకనే సంఘాన్ని చూస్తున్నప్పుడు తనలో ఆ తండ్రి హృదయము ఇలా పిలుస్తూ ఉంటుంది, చిన్నపిల్లలారా. ఈ మనిషి ఎక్కడ నేర్చుకుని ఉంటాడు ఈ పిలుపు అంటే, యేసుక్రీస్తు ప్రభు పిలిచేవాడు. ఈయన ఎక్కడుండేవాడు? ఆయన రొమ్మున ఆనుకుని ఉండేవాడు. ఎవరు రొమ్మున? క్రీస్తు ప్రభుని రొమ్మున ఆనుకొని అప్పుడున్న చిన్నోడు ఎవరు? అపోస్తులుడైన యోహాను. ఇప్పుడు పెద్దోడు. కాబట్టి చిన్నపిల్లలారా అంటూ రాస్తూ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేక క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇది క్రీస్తు శకము 100వ సంవత్సరం లోపున రాసిన ఉత్తరం. ఇది అర్థమవుతుందా? కాలం గమనించండి. క్రీస్తు శకం 100వ సంవత్సరం లోపున రాస్తున్నప్పుడే అంటున్నాడు ఏమని? అనేకులు క్రీస్తు విరోధులు మనలో బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు శకము 2021. ఇప్పుడు వారి సంఖ్య కుట్టలుగా పెరిగింది. కాబట్టి క్రీస్తు ప్రభువు ఆరోహణమైపోయిన తర్వాత, పరిశుద్ధ గ్రంథము దాదాపు అంతా రాయబడిన తరువాత, చివరి అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథం కూడా రాస్తూ ఉంటున్న నేపథ్యంలోనే ఏమని చెప్పాడు? కడవరి గడియలు స్టార్ట్ అయిపోయాయి. అందుకనే ఆనాడు ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులు వీళ్ళు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాలకు సువార్త ప్రకటించడం మానేసి, అంటే ఆ విషయం అలా ప్రక్కన పెట్టి, ఈయన వచ్చేస్తాడేమో, మరలా వచ్చేస్తాడేమో, ఎందుకంటే వాతావరణం అలా కనిపిస్తూ ఉండేది అప్పుడు. అందుకనే అబద్ధ ప్రవక్తలు ఈనాడు కాదు ఉన్నది, అబద్ధ బోధకులు ఈనాడు కాదు ఉన్నది, క్రీస్తు విరోధులు ఈనాడు కాదు ఉన్నది, 1వ శతాబ్దము నుంచే ఉన్నారు. మన గలతీ పత్రిక చదివితే కనిపిస్తూ ఉంటారు. కొరింథీ సంఘంలో ఉన్న ఆ లొకలకు కారణం అబద్ధ బోధకులు బయట నుంచి. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఆనాటి నుంచే 1వ శతాబ్దపు సంఘం, ఈయన వస్తానన్నాడు కదా, ఎప్పుడు వస్తాడో, వచ్చేసేటట్టున్నాడు, వస్తాడేమో అని వారు చక్కగా సిద్ధపాటు పడుతూ ఉంటుండేవారు. మరొక వైపు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. ప్రియులారా, ఈ దినాన్న
2000 సంవత్సరం దాటిన తర్వాత ఈ క్రీస్తు విరోధులు బాగా పెరిగిపోయారు. అయితే ఇప్పుడు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి అంటున్నది ఈ చోట జూనియర్ క్రీస్తు విరోధుల గురించి కాదు. వీళ్ళు ఉంటూనే ఉన్నారు 2000 సంవత్సరాల నుంచి. కానీ అసలైన సిసలైన క్రీస్తు విరోధి బయలుపరచబడబోతూ ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే సంఘము ఎత్తబడిన తరువాత, ఇక ఒక్క విశ్వాసి నేల మీద విడువబడని పరిస్థితుల్లో అడ్డగించు పరిశుద్ధాత్ముడు ధర్మ విరోధిని అడ్డగించడం ఆపిన తరువాత, క్రీస్తు కృపాకాలం ముగిసిపోయిన తరువాత ఈ మరుగై ఉన్న ఈ క్రీస్తు విరోధి బయల్పరచబడతాడు. అంటే ప్రపంచం క్లియర్గా ఆ క్రీస్తు విరోధిని చూస్తుంది. క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు అంటున్నారు. ఎవరండి ఈయన అంటే ఇతడు సాతానుడు కాడు. ఇతడు సాతానుని చేత ప్రేరేపించబడిన భూ సంబంధమైన రాజకీయ మహా ఏకైక నాయకుడు. హీఈస్ అ పొలిటికల్ లీడర్. మనోళ్ళు చెవుల్లో గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఎవరైతే క్రైస్తవ సంఘాన్ని బాధ పెడతా ఉంటాడో వాళ్ళందరూ మనకు క్రీస్తు విరోధుల్లాగే కనిపిస్తూ ఉంటారు. క్రీస్తు విరోధులే, కానీ ఈ అసలు సిస్సలు క్రీస్తు విరోధి కాడు. అతడు ఇంకా బయలుపరచబడలేదు. కాబట్టి ఏ సంఘటన తర్వాత ఏది జరగాలో అన్నది కనుక మనకు తెలిస్తే ప్రతిదీ కూడా మనం దేని పడితే దానికి అంటగట్టేయం. ఈ కరోనా ఉగ్రత కాదు. అయితే ఇది దేవుడు అనుమతించాడు. మానవుడు తనంతట తాను స్వవినాశనాన్ని కోరుకున్నవాడై దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానాన్ని పెడత్రవ పట్టించి మానవ హననానికి వాడుతూ స్వచిత్తానుసారంగా వాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ ఇష్టం కానివ్వు. అయితే ఇందులో పాస్టర్లు చనిపోయారు. ఎందుకు చనిపోవాలి? నేను అడుగుతాను, ఎందుకు చనిపోకూడదు? చనిపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? నాకు కోవిడ్ వచ్చింది పోయిన సంవత్సరం జూన్ జూలైలో. బాధే, భయమే. కానీ ప్రియులారా, ఇది చదువుతుంటున్నప్పుడు వింటున్నప్పుడు నన్ను ప్రభు ఏ కారణం చేత నన్ను ఈ లోకం నుంచి పైకి ఎత్తేసుకుంటాడో అది ఆయన ఇష్టం. కానీ నేను చనిపోవడం నాకు నష్టం కాదు. నేను చనిపోవడం ఇక లేకుండా పోవడం కాదు. నేను చనిపోవడం నేనేదో నశించిపోయాను అన్నది కాదు. క్రీస్తునందున్న వారి మరణము ధన్యతే అంటే ధన్యతే. కోవిడ్ వచ్చి నన్ను తీసుకుపోయినా సరే. ఆమేన్. ఇది నాన్న వేల మంది దేవుని సేవకులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు లేరు. నేనంటాను, మరొక చోట ప్రభువు రాసిన వాక్యాన్ని అన్వయిస్తే వారిని మరింత శ్రమల గుండా వెళ్ళే పరిస్థితి లేకుండానట్లుగా ఈ యుగానికి ఒక ముగింపు తీసుకువచ్చు నిమిత్తమై దేవుడు తన వారైన వారిని తీసేసుకుంటున్నాడు. కాబట్టి ఎవరైనా కోవిడ్ ద్వారా మరణిస్తే మనము అతిగా ఆరాలు తీసి లేని వివరణలు ఇచ్చి లేనిపోని నిందలు ఆ వ్యక్తి మీద ఆపాదించాల్సిన అవసరం లేదు. ఏ మరణం ద్వారా మరణించినా అజాగ్రత్త వల్ల మరణించే మరణాలు అయ్యో ఇలా వండుకుంటూ ఉంటే బాగుండేది. కోవిడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని చెప్పాం మన పాస్టర్లకి. నువ్వు జాగ్రత్త తీసుకుని మరణించిన, తెలిసి తెలియని అజాగ్రత్తలో మరణించిన, యూ డోంట్ నీడ్ టు రిగ్రెట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నా మరణము ప్రభుని వశంలో ఉంది కాబట్టి ఆయన మనల్ని తీసుకున్నాడు. అందుకనే అపోస్తుడైన పౌలుకే కాదు ఆ మాట అనగలిగిన స్థితి మనం కూడా అనగలిగి ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, అయినా ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే, నువ్వే, చనిపోతే లాభమే. అలాగని సూయిసైడ్లు చేసుకోవడం, చావుకి ఎదురెళ్ళడం ఇవి మనం చెయ్యం. మనం ఎలా బ్రతకాలో ప్రభువు కోసం ఆలోచిద్దాం. వీడిని ఎలా తీసుకోవాలన్న ఆలోచన ఆయనకు వదిలేద్దాం. మై బ్రదర్స్ అండ్ సిస్టర్, అందుకనే క్రైస్తవునికి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు లివ్ ఆర్ టు డై. పౌలుని అడిగితే నాకైతే వెళ్ళిపోవాలి, నేను వెడలిపోయి ఆయనతో ఉండుట ఎంత మేలు అనిపిస్తూ ఉంటుంది. మరలా ఈ చుట్టూ చూస్తుంటే ఇంకొంత పని ఉంది, ఉండి అది చేసుకుని అప్పుడు వెళ్ళిపోతా. అదనమాట. ఆ యాటిట్యూడ్ మనకి ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అస్.
ఈ శ్రమల కాలంలో క్రీస్తు కోసం శ్రమలు భరిస్తున్నప్పుడు, లేదా ఘోరమైన విపత్తులు నా మీదకి వస్తుంటున్నప్పుడు, ప్రభు కోసం నిందల అవమానాలు భరిస్తున్నప్పుడు నేనేం కాబోతున్నాను అన్నది నాకు ముందే తెలుసు. అందుకని ఈ నిరీక్షణ కనుక మనకు లేకపోతే మనం భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా దౌర్భాగ్యులమై ఉందము. నిరీక్షణ మనం బ్రతకడానికే కాదు, నిరీక్షణ మనం మరణించి ఏం కాబోతున్నామో కూడా ముందే ఎరగడమే నిరీక్షణ. ప్రియులారా, ఈ రకంగా క్రీస్తు విరోధుల మధ్యలో ఉన్న ఒక క్రీస్తు విరోధి అంతిమంగా వస్తాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఏ దిశగా నడుస్తూ ఉందంటే ఒకే ఒక ప్రపంచం, వన్ వరల్డ్ ఆర్డర్, వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ లాంగ్వేజ్, వన్ ట్రేడ్. ఇక ఈ 300 పైచిలుకు ఉన్న రాజ్యాలు, దేశాలు ఒకే ఒక వ్యక్తి పాలన క్రిందకు వస్తే ఎలా ఉంటుంది? అదే జరగబోతుంది. ఆ వ్యక్తి ఎవడు? ఆ వ్యక్తిని బైబిల్ అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అని చెబుతుంది. అంత్యక్రీస్తు అని చెప్తుంది. అతడెవడు? నరుడు, ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడు. అతడు ఉన్నాడో ఇప్పుడే ప్రభు వచ్చేస్తే వెంటనే వాడు బయటపడతాడు. ఉంటే లేదా ప్రభుని రాకడ మరి కొద్దిగా ఆలస్యమైతే పుడతాడు. కానీ అతడు ఎవడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతూ ఉందంటే అతడు ఒక గొప్ప వ్యూహకర్త. అతడు ఒక గొప్ప వ్యూహకర్త. అతడు అసామాన్య ప్రతిభ గల రాజకీయవేత్త, సైనిక వ్యూహాల్లో ఆరితేరినవాడు, అందరూ తనను పూజించాలని శాసించేవాడు, దేవుని చట్టాలను మానవ చట్టాలను లెక్క చెయ్యనివాడు, స్వభావంలో గుణశీలాల్లో క్రీస్తుకు సరిగ్గా పూర్తి వ్యతిరేకి. తర్వాత ఈ హైటెక్ ఉందే, శాస్త్ర సాంకేతిక జ్ఞానంలో దిట్ట. ఇవాళ ఆధార్ కార్డు మన ఈ 130 లేదా 40 కోట్ల భారతదేశ ప్రజలకు మాత్రమే. కానీ అతడు ప్రపంచం మొత్తం మీద ఒక యునిక్ ఐడెంటిటీ ఇస్తాడు. ఇప్పుడు భారతదేశంలో నా ఆధార్ కార్డు నంబరు మరెవడికి ఉండదు, ఆధార్ కార్డు ఇతర దేశాల్లో లేదు. వాళ్ళకుండే యునిక్ ఐడెంటిటీలు వాళ్ళకున్నాయి. ఇక రేపు ఉండబోయేది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఒకే రాజు, ఒకే పాలకుడు, ప్రపంచమంతా ఆయన గుప్పిట్లో ఉంటుంది. అమ్మడాలు, కొనుగోలు చేయడాలన్నీ కూడా తానే మానిటర్ చేస్తాడు. అంత శాస్త్ర సాంకేతిక వ్యూహ జ్ఞాన తెలివి కర్త. ఎంతగానంటే తన్ను తాను దేవునితో సమానంగా చెప్పుకొని నేను దేవుడను, నన్ను పూజించండి అని అనగలిగేటంత సీన్ ఉన్నవాడు బయలుపరచబడబోతూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసట మీదనైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర ఆ మృగము పేరైనను దాని పేరిట కలిగిన సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకున్నట్లు అది వానిని బలవంతము చేయుచున్నది. అది అన్నది క్రూర మృగము అంటే సాతానుడు. అంత్యక్రీస్తు అంటే పొలిటికల్ ఫిగర్ ఎంపవర్డ్ బై సాటన్. ఆ రాబోయే ఆ ఏకఛత్రాధిపత్యాన్ని వహించే నియంత లాంటి ఆ రాజే అతడు క్రీస్తు విరోధి. అతడు ఈ ప్రపంచానంతటినీ కూడా తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ మేరకు దానియేలు గ్రంథములో చెప్పబడినట్టుగా 10 రాజులు, సమీపాన ఉన్న రాజులందరూ కూడా ఆయనతో ఒడంబడిక చేసుకుంటారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ దేశం చూసినా సుస్థిరత లేని స్థితి ఉంటున్న పరిస్థితిలో ఇతగాడు లేచి నేను మీకు సుస్థిరతని ఇస్తాను అంటూ ముందుకు వస్తాడు. నేను మీకు సుస్థిరత కలిగిన పాలన ఇస్తాను, మీరు నన్ను బలపరిచినట్లయితే అంటూ ప్రపంచ దేశాల రాజుల ముందు చెప్పినప్పుడు ప్రపంచ రాజులు నమ్ముతారు కాదు, నమ్మిస్తాడు. అతన్ని చూస్తే అతడు క్రీస్తు విరోధం నీకు కనపడదు. అతన్ని చూస్తే అతడు క్రీస్తు విరోధని మనకు తెలీదు. అతనికేమీ తోకలు, కాళ్ళు, ముక్కులు ఎక్స్ట్రాగా ఏముండవు. He is just a normal ordinary person but a very wise person.
అంటే సాతానునికి ఎంత తెలివి ఉందో అంత తెలివిని అతడి అనుచరుడు, రాజకీయ ప్రత్యక్షవేత్త అనబడిన ఆ క్రీస్తు విరోధికి బట్వాడా చేస్తాడు. సాతాను జ్ఞానం వాడి జ్ఞానం అవుతుంది, సాతాను తెలివి వాడి తెలివవుతుంది, సాతాను వ్యూహాలు వాడి వ్యూహాలు అవుతాయి. సాతానుకు ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటాడు ఈ క్రీస్తు విరోధి. అండ్ ఇమాజిన్, చాలాసార్లు మనం చెప్పే మాట ఏంటో తెలుసా? సాతానుడు శక్తిమంతుడు, మనం ఎవరూ కాదనలేమన్నమాట. కాకపోతే కామానే అది. ఫుల్ స్టాప్ ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. సాతానుడు జ్ఞానం కలిగిన వాడు కాదని మనం ఎవరు అనలేం, కానీ దేవుడు సర్వజ్ఞాని. కాబట్టి అందుకనే అతడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే, దేవునితో నేనే సముడను, సమానుణ్ణి, దేవుడు చేసే పనులు నేను చేయడం లేదా, దేవుడికుండే జ్ఞానం నాకు లేదా, దేవుడికుండే వ్యూహాలు నాకు లేదా, నేను ఈ యావత్ ప్రపంచాన్ని నా చిటికన వేలుతో నడిపిస్తున్నాను, నేను దేవుణ్ణి కాక మరెవరిని అన్న రీతిలో దేశాధినేతలను భ్రమపరచువానిగా అతడు ఉంటాడు. నిజమైన జ్ఞాని. అతడు చేసే పని ఏంటంటే, అతడు ఆదాయాన్ని సంపాదించుకుంటాడు, పేరును సంపాదించుకుంటాడు. ఏమండి, ఆ మనుష్యులకు తను తాను గొప్పవానిగా చూపించుకుంటూ ఉంటాడు. వారందరూ ఇతనిని నమ్మిన పరిస్థితుల్లో వాళ్ళ చేత మ్రొక్కులు కూడా మ్రొక్కించుకునే స్థితిలో నేనే దేవుణ్ణి అంటాడు. అపవాదికున్న ఒక గొప్ప తిరుగుబాటు లక్షణం ఏంటంటే ఇదే. నేను ఆయనతో సమానుడను కానా? ఎందుకు కాను? ఆ సభాపర్వతము కంటే నేను ఒక మూరుడే కదా తక్కువగా ఉన్నాను, నన్ను నేను హెచ్చించుకొందును, దేవునితో సమానునిగా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాడిది. కాబట్టి అదే సాతాను వ్యూహము అతని మానవ రాజకీయ ప్రతినిధి అయిన ఈ క్రీస్తు విరోధి చేత అతడు నడిపిస్తూ తన్ను తాను దేవునిగా బయలుపరుచుకుంటూ ఉంటాడు. ఇది అతడు చేసే అబద్ధాలలో గొప్ప అబద్ధం. మనందరికీ చరిత్ర చూస్తే నియంతలు ఎలా పరిపాలించారో మనకు తెలుసు. లెక్కలు గడితే ఈ ప్రపంచ దేశంలోని కొంతమంది నియంతల వల్ల లెక్కల్లోనికి తేలిన వాళ్ళు 15 కోట్ల మందిని అకారణంగా వారి నియంత స్వభావాన్ని బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి అకారణంగా చంపేశారు. 15 కోట్ల మంది మానవ ప్రజలను నియంతలు. అందులో స్టాలిన్ ఉన్నాడు, లెనిన్ ఉన్నాడు, ముస్సోలిని ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు, మావో ఉన్నాడు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు. వీళ్ళందరూ అందులో ఉన్నవాళ్ళే. కాబట్టి నియంత పాలన ఎలా ఉంటుందో ప్రపంచానికి ఎరుక లేకుండా పోలేదు. అయితే అదే పాలన వస్తుంది. కాకపోతే మునుపటి నియంతలకు మించిన, తనకు సాటి లేని రీతిలో నియంత పాలన సాగించే నియంత రాజు వస్తాడు. మొదట్లో నియంతగా కనపడ్డు, మొదట్లో చక్కటి ప్రజాస్వామ్యయుతమైన వానిగా బయలుపరచబడతాడు. అందుకే ఇశ్రాయేలు దేశము సహితము ఇతడితో, ఈ రాజకీయ అపవాది ప్రతినిధి అనబడిన అంత్యక్రీస్తుతో ఒప్పందం చేసుకుంటారు. అర్థమవుతుందండి? ఒప్పందం చేసుకుంటారు. ఆ 7 సంవత్సరాల మొదటితో ఒప్పందం. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యం అప్పటికి చితికిపోయి ఉంటుంది. ఈనాడు అదే పరిస్థితి, దెబ్బ మీద దెబ్బ, వారికి నెమ్మది లేని పరిస్థితి, రాజకీయ స్థిరత లేని పరిస్థితి, ఎవడు ఎటు నుంచి దాడి చేస్తాడో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వీడు ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతున్నప్పుడు, సుస్థిరతను శాంతిని నేను మీకు ఇస్తానన్న అని భ్రమింపజేసినప్పుడు ఎవరిని త్వరగా నమ్మని యూదులు సహితము ఇతన్ని నమ్ముతారు. నమ్మి ఆయనతో శాంతి ఒప్పందం చేసుకుంటారు. 3.5 సంవత్సరాలు ఆ శాంతి ఒప్పందం అమలులో ఉంటుంది. 3.5 సంవత్సరాల తర్వాత దాన్ని బ్రేక్ చేస్తాడు. దానియేలు గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ నేను రెఫరెన్స్లు రాశాను అన్నమాట. సో 3.5 మొత్తం 7 సంవత్సరాల మహాశ్రమల కాలాన్ని 3.5 సంవత్సరాలుగా, వారం దినాలు అని రాస్తాడు అక్కడ దానియేలు. విడగొడతాడు. మొదటి 3.5 సంవత్సరంలో వీడు నిలదొక్కుంటాడు. అదే సమయంలో ఈ పరిపూర్ణమైన పొలిటికల్ వరల్డ్, వన్ వరల్డ్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అతడు. రైట్. ఆ సమయంలోనే యూదుల్లో నుంచి విడువబడిన, భూమి మీద ఎత్తబడకుండా విడువబడిన వారికి ప్రభు విడిచిపెట్టడు సుమా. యు మస్ట్ అండర్స్టాండ్ గాడ్స్ గ్రేషియస్ హార్ట్.
ఇక ఒకసారి తన సంఘాన్ని ఎత్తుకుపోయిన తర్వాత వీళ్ళు చస్తే ఏంటి, ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, ఎన్నిసార్లు వారికి సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చినా వారు వినలేదు కదా అని విడిచిపెట్టడు. ఒకవైపు శ్రమల పాత్రలు కుమ్మరిస్తూ ఉన్నా మరొక వైపు వారందరికీ ఈ కొన నుంచి ఈ కొనకు, ఆ కొన నుంచి ఈ కొనకు సువార్త ప్రకటించున్నట్లుగా యూదులలో నుంచే 144,000 మందిని, 1,44,000 మందిని ఎన్నుకుంటాడు. మీరు ఎప్పుడైనా యెహోవా సాక్షులను అడగండి, ఈ 1,44,000 మంది ఎవరంటే మేమే అంటారు వాళ్ళు. మేమే, ఆ 1,44,000 మంది మేమే పరలోకానికి వెళ్ళి ప్రభువుతో ఉండి పాలించేది ఆ రాబోయే రాజ్యంలో. మిగిలిన అందరూ మా కింద పనిచేసేవాళ్ళే, మేమే అంటారు వాళ్ళు. రైట్. కానీ వారు యూదులలో నుంచి, ఎందుకు యూదులో తెలుసా, ఎంత శ్రమలు జరుగుతున్నా కూడా యూదుల్లో నుంచి కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు, సువార్తను అంగీకరిస్తారు. ఈనాడు ఉన్నారు, అప్పుడే నమ్ముకుని చనిపోయిన యూదులు కూడా ఉన్నారు. ప్రియులారా, కాబట్టి 1,44,000 మంది యూదులు ఈ ప్రపంచం మొత్తం మీద దేవుడు అప్పుడు ఉండబోయే టెక్నాలజీని బట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారు వెళ్ళి కానీ ప్రకటించగాని భూమండలంలో చూస్తూ వినగలిగే వారందరికీ సువార్త ప్రకటిస్తారు. నేను కాదు, అనగా అన్యజనుడినై ఉండి రక్షించబడిన నేను కాదు, ఎన్నిక చేయబడిన గోత్రంలో ఉన్న 1,44,000 మంది యూదులు మాట్లాడుతున్నప్పుడు నమ్ముతారు. ఎందుకు నమ్ముతారో చెప్తారా? చాలామంది నమ్ముతారు. ఎందుకు? అసలు ఆ మెస్సియాను రక్షకునిగా ఎరగనోళ్ళే వీళ్ళు, నమ్మనోళ్ళే వీళ్ళు, సిలువ వేసినోళ్ళే వీళ్ళు. ఏమండి, తోమా చెప్తే మనం ఈజీగా నమ్ముతాం. ఎందుకమ్మా? నేను తోమా ముందు ఒక 1/2 డజను ప్రశ్నలు వేస్తున్నాను. బాబు ఆపు, నీకంటే ఎక్కువ ప్రశ్నలు వేశాను నేను. అవన్నీ కూడా తీర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఈయన క్రీస్తు అని, దేవుని కుమారుడని. అందుకే అప్పుడు నా దేవా నా ప్రభు అని మొక్కి సరెండర్ అయిపోయాను. ఇక ఆయన గురించి నాకు ఎంత డౌట్ కూడా లేదు. నువ్వా ప్రశ్నలు అడుగుతున్నావు, నీకంటే ముందు అడిగేశాను నేను అంటాడనమాట. కాబట్టి తోమాను నమ్మడం చాలా సులభం. ఆయన యేసు అంటే ఒప్పుకోవాల్సిందే. అలాగే యేసును తిరస్కరించిన యూదులు 1,44,000 మంది విడువబడిన ఆ 7 ఏండ్ల కాలంలో సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు అతి వేగంగా ప్రభు నమ్ముకున్న వారు చాలామంది తయారవుతూ ఉంటారు. అదే సమయంలో ఇందాక నేను సహోదరులు అడిగిన ప్రశ్న, ఈ విడువబడిన 7 ఏండ్ల కాలంలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన క్షణాన వెంటనే ఏ క్షణమైనా చావుకు సిద్ధపడిపోవడమే. ఎందుకు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ 7 ఏండ్ల భూమి మీద మహాశ్రమల కాలంలో అధికారి ఎవరు? అపవాది చేత పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని పాలిస్తూ గుప్పిట్లోకి తీసుకున్న క్రీస్తు విరోధి అనబడిన అంత్యక్రీస్తు. అతడు ఎక్కడ మనల్ని ఆపుతాడంటే, నువ్వు అమ్మలేవు, నువ్వు కొనలేవు, నీ కుడి చేతి మీద కానీ నొసట మీద కానీ 666 ముద్ర రావాలి. ఇది 50-60 సంవత్సరాల క్రితం మాట్లాడితే ఇది ఎలాగబ్బా అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇది అర్థం కానిది ఏమీ లేదు. ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్లో వాళ్ళ చేతుల్లోనికి కరెక్ట్గా ఇక్కడ ధాన్యపు గింజంతా అది ఎక్కిస్తుంటున్నారు, చిప్ అది. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. వారు ఎక్కడున్నారో వాళ్ళు పైవాడు మానిటర్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ బ్యాంక్ ఖాతాలు వాళ్ళు వెళుతూ ఉంటాడు. అంత ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ విత్ దిస్. ఇదే రాబోతుంది, సేమ్ పరిస్థితి రాబోతుంది. అతడు ప్రపంచంలో ప్రతి వారి మీద ఈ ముద్ర వేస్తానంటాడు. అది కనుక ముద్ర వేయించుకున్నామా మనము వాడికి లోబడిన వాళ్ళంగా అయిపోతాం. దానిని తిరస్కరించి ఏది ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే జరిగిన సంఘటనలు నాకు అర్థమవుతున్నాయి, బైబిల్ చెప్పింది కరెక్ట్ ఇది అన్న విషయంలో యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, క్రీస్తు విరోధులైన యూదులు సహా చెప్పినప్పుడు నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెను వెంటనే బహుశా రోజుల వ్యవధిలోనే వారు పట్టబడి హత్య గావించబడతారు, లేదా హతసాక్షులు అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్న మనం ఎంత మెరుగైన స్థితిలో ఉన్నాం. చావు అంటే మనం భయపడుతున్నామని ఆ మాట చెప్పడంలే, కానీ మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నాం. ఒక రోజు రాబోతుంది, సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా, నువ్వు లేవు, ఎంత హత్యగా చేస్తాడో, ఎంత శ్రమ పెట్టి చంపుతాడో మనకు తెలియదు. బహుశా నేను అనుకుంటాను, అపవాదికి తన యొక్క కక్ష పగ తీర్చుకునే దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ 7 ఏండ్లే ఇక వాడు మిగిలిందా తెలుసు. ప్రియులారా, మనకు తెలుసో తెలియదో కానీ అపవాదికి తెలుసు వాడి టైం ఎంతో, అది ఎప్పుడో, అది వచ్చినప్పుడు ఎంతకాలం ఉంటుందో అన్నీ తెలుసు. ఏమయ్యా
ఏదో ఇక్కడ శ్మశానాల్లో సమాధుల్లో ఉన్న వీళ్ళిద్దరు చుట్టూ నేను తిరుగుతుండే ఇక్కడ కూడా వచ్చేసావా, ఇక్కడ కూడా మమ్మల్ని బతకనివ్వా, అయినా మా సమయమునకు ముందే మమ్మల్ని ఎందుకు వేపుకు తింటున్నావు, మా టైం ఇంకా రావాలి కదా, ఉంది కదా అంటూ ఏ టైం గురించి మాట్లాడుతున్నాడు? సేన అనే దయ్యము ఇదిగో రేపు జరగబోయే సమయం గురించి మాట్లాడుతున్నాడు. డెవిల్ నోస్ అబౌట్ ఇట్. సాతానుడికి తెలుసు వాని టైము తక్కువగా ఉందని తెలుసు, అది ఎప్పుడో కూడా క్లియర్గా తెలుసు. బైబుల్ మనకు అర్థం కాకపోయిన వాడికి బాగా తెలుసు. ఇక్కడికి రాకమునిపే అక్కడ దేవుని ఆలోచనలు ఎరిగిన వాడే అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏం జరగబోతుంది? ప్రభువుని ఎరిగిన వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు. అందుకనే అక్కడ మనం చూస్తే ఈ యోహాను ధవళ వస్త్రాలు ధరించుకొని సింహాసనం క్రింద ఉన్న వీళ్ళెవరు అని అడిగినప్పుడు దేవుని దూత చెప్తాడు, వీళ్ళు భూమి మీద మహాశ్రమలను అనుభవించి, ఆ రిఫరెన్స్లన్నీ ఇచ్చాను, మీరు ఇంటికి పోయి చదువుకోండి. మహాశ్రమలను అనుభవించిన ప్రభు కోసం హతసాక్షులైన వారు. సో దెర్ ఈజ్ ఎ గ్రేట్ డిఫరెన్స్. మనం ప్రభు కోసం సాక్షులుగా ఉంటూ చావు తప్ప అన్ని రకాల శ్రమలు పొంది రేపు ప్రభు వస్తే ఎత్తబడ్డం వేరు, సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు ప్రభువు నమ్ముకున్నావా చచ్చావే అనే రీతిలో నమ్ముకొని చచ్చిపోవడం వేరు. అలాంటి శ్రమల గుండా, 7 ఏండ్ల మహాశ్రమల గుండా ప్రభువు నమ్ముకొని అప్పటికక్కడే చనిపోయి హతసాక్షులైన వారు గొర్రెపిల్లి సింహాసనముకు దగ్గరగా ధవళ వస్త్రాలు ధరించుకుంటూ ఈ క్రీస్తు ప్రభుని పునరాగమనం కోసం వాళ్ళు కనిపెడుతూ ఉంటున్నారు. ప్రియులారా, పునరుత్థానము 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే, యూదులకు చాలా అర్థమైన భాషలో చెప్పాడండి ఆయన. ప్రథమ ఫలము పండుగ అని చెప్పాడు. వింటున్నారా? జస్ట్ నన్ను చూడండి. ప్రథమ ఫలము లేవి కాండంలో రాయబడిన మాట. ప్రథమ ఫలం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అక్కడ పంట వేసినప్పుడు అందులో నుంచి ఇంత పన అంటాం కదా, మొదటి పన తీసుకొచ్చి యాజకుని దగ్గరకు ఇవ్వాలి. యాజకుడు దానిని ఇతర బలి పశువులతో బలిస్తాడు. దానిని ఏమంటామంటే ప్రథమ ఫలముల పండుగలో ప్రథమ పన అన్నమాట. అర్థమవుతుందా? అది యూదుల పండుగకు రేపు జరగబోయే పునరుత్థానానికి సూచన. ఎంత చక్కగా రాశాడో అర్థం చేసుకోండి. కాబట్టి యూదులు ఏం చేస్తారంటే ప్రథమ ఫలముల పండుగలో పంట వేసినప్పుడు ఆ ప్రథమ పన తీసుకొచ్చి దేవుని సన్నిధికి యాజకునికి ఇస్తాడు. యాజకుడు దేవునికి అర్పిస్తాడు. అది అర్థమేంటో తెలుసా? ఇది చిన్న పన మాత్రమే. అసలైన పంట వెనుక త్వరలో రాబోతుంది. దానికి ముందస్తు ప్రథమ పంట, ప్రథమ ఫలము, ఫస్ట్ బోర్న్ అని అంటాం, అది తీసుకొస్తాడనమాట. ఎప్పుడైతే ప్రథమ పన తీసుకొచ్చి దేవుని సన్నిధికి అప్పగించాడో ఆ తర్వాత పంట అంతా పూర్తయిన తర్వాత విశాలమైన పంట వస్తుంది. ఆ తర్వాత మూడవ పంట ఏంటో తెలుసా? మిగిలిపోయిన పరిగె అంటామే, పరిగె. మీరు నన్ను చూడడం లేదు. పరిగె, ఈ పరిగెను ఏరుకోవడం అనేది ఒకటి ఉంటుంది. ఒకే పొలం, ఒకే సీజన్, ఒకే పంట, 3 రకాలుగా అర్పణలు అక్కడ చూస్తాం. ఒకటి ప్రథమ పన తీసుకెళ్తాడు, రెండోది మొత్తం పంటంతో వచ్చినప్పుడు దశమ భాగం తీసుకెళ్తాడు, మూడవది పరిగే ఏరుకుంటారు. మనకు రూతు గ్రంథం కనుక చూస్తే ఆ పరిగె సంగతి మనకి అర్థమవుతుంది. రేపు జరగబోయే పునరుత్థానము ఇదే 3 దశలుగా జరగబోతుంది. ఎలాగా? నంబర్ వన్ పునరుత్థానములో ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నేటికి 2021 సంవత్సరాల క్రితం ఆయన మృతులలో నుంచి ప్రథమ ఫలముగా మొదటిగా లేచాడు. ఈ భూమి పుట్టినది మొదలుకొని చనిపోయి, జాగ్రత్త అర్థం చేసుకోండి, చనిపోయి 2, 3, 4 దినాలు ఉండి పునరుత్థానము చెందిన వాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు అనొచ్చు, పాత నిబంధనలో ప్రవక్తలు కొంతమంది శరీరాలను వారి ఎముకలు శవాలు తాకితే లేచారు కదండి. ఏలియా ఎముకలు, ఎలీషా తాకగా ఎముకలు. మరి వాళ్ళేంటి? వాళ్ళు పునరుత్థానులు కాలేదు, పునరుజ్జీవితులు అయ్యారు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. లాజరు సమాధి చేయబడి 3 రోజులు అయ్యింది. రాతి సమాధి 4వ రోజు ప్రభు వెళ్ళాడు. లాజరు బయటకు రా అని అన్నాడు. లాజరు పునరుజ్జీవితుడయ్యాడా,
పునరుత్థానుడయ్యాడా? ఏమయ్యాడు? పునరుత్థానుడు ఎందుకు కాలేదు? పునరుత్థానుడు అయ్యాడని ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు అయ్యా? వెరీ గుడ్. పునరుజ్జీవితుడయ్యాడు, మరలా చనిపోయాడు. కాబట్టి లాజరు 3 దినాల అనంతరము పునరుత్థానుడు కాలేదు, పునరుజ్జీవుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరినైతే చనిపోయిన వాళ్లను లేపాడో, సమాధిలో పెట్టబడిన లాజరు కానీ, పాడి మీద ఉన్న నాయను విధవరాలి కుమారుడు కానీ, శాపసిద్ధమై ఉన్న శతాధిపతి కూతురు కానీ, వీళ్ళందరినీ పునరుజ్జీవితుల్ని చేశాడు. వాళ్ళు బ్రతికారు, కొంతకాలం ఉన్నారు, మరలా చనిపోయారు. కాబట్టి పునరుత్థానులలో ప్రథమ ఫలము యేసే. 1 2 4 గంటలకు టీ బ్రేక్ ఇద్దామంటే 4 గంటలకు టీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ రావడం కంటే 4:30కి ఇవ్వండి, అప్పటికి మనం వైండప్ చేసేసుకుందాం. ఇది మీ చెవులకు చాలా శుభవార్తగా వినిపిస్తుంది. వెళ్ళిన తర్వాత టీ తాగి వెళ్ళే పరిస్థితి శుభవార్త. దట్స్ ఫైన్. ఎందుకంటే మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని రైట్ ఏదో మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానులలో ప్రథముడు. అంతకుముందు ఎవరు చనిపోయి లేచినా వారు పునరుజ్జీవులు కానీ పునరుత్థానులు కారు. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానములో జ్యేష్ఠుడు, ప్రథముడు అన్న మాట యూదులకు బాగా అర్థమవుతుంది. ఏంటో తెలుసా? పన తీసుకొస్తే అర్థం ఏంటి? పనే అంతా కాదు. పన వచ్చిందంటే ఇంకేముందని వెనక పెద్ద పంట ఉంది, ఇది పన మాత్రమే అని యూదులకు తెలుసు. ఎందుకంటే యూదులకు ఉన్న పండగలలో ఈ పండగ అదొకటి, ప్రథమ ఫలముల పండగ ఒకటి. కాబట్టి పన, పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండగ లేవీ కాండంలో వాళ్ళు చేసుకునే పన అంటే ఏంటంటే, పన మొట్టమొదటిది, దీని తర్వాత పంట వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము అనే పంటలో ప్రథముడు. అదనమాట. అంతకుముందు ఇద్దరు భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు, కానీ పునరుత్థానులై వెళ్ళలేదు. ఎవరా ఇద్దరు? హనోకు, ఏలియా. రైట్. వారు పునరుత్థానులే వెళ్ళలేదు, అలా ఉంటుండగానే వారు వెళ్ళిపోయారు. మీలో ప్రశ్న వస్తుంది, ఇది సైడ్ పాయింట్ అనుకోండి. అదేంటండి, రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని ఉంది కదా, మరి మోషే ఎవరు హనోకు ఏలియాలు రక్తమాంసాలతోని ఎలా వెళ్ళిపోయి ఉంటారు ఏమో. కానీ నాకు తెలిసే విషయం ఏంటంటే, నేను నమ్మేది బహుశా రక్తమాంసాలు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోనేరు అన్నది ఒకవేళ ఇద్దరికి మినహాయింపు ఉందా, లేదా వీళ్ళిద్దరూ వెళుతూ ఉంటుండగానే మధ్యలో వాళ్ళ శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోయి పరలోకానికి వెళ్ళిపోయారా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది వెళ్ళిన తర్వాత అడుగుదాంలేండి, అది వేరే విషయం. రైట్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుత్థానుల పంటలో ప్రథమ ఫలం అయ్యిందో, ఇప్పుడు మీరు నాకు జ్ఞాపకం చేయాలి, ఆయన శిలువ పైన మరణించినప్పుడు పునాదులు అంటే భూకంపం కలిగింది, బండలు పగిలాయి. యూదులు వారి శవాలను ఎక్కడ పెడతారు? బండల రాతి దాంట్లో పెడతారు. బండలు పగిలాయి, లోపల పెట్టబడిన శవాలు బయటకు కనిపిస్తున్నాయి, కానీ నిర్జీవంగానే అలా ఉన్నాయి. ఎప్పటి వరకు? ఆ మూడవ దినాన తెలవారుతూ ఉంటుండగా ప్రభువు లేచే వరకు అవి అలాగునే ఉన్నాయి. ఆయన లేచిన తరువాత ఈ కొంతమంది పరిశుద్ధులను ఉంది అక్కడ, మీరు గమనించండి. మత్తయి సువార్తలో కొంతమంది పరిశుద్ధులు, వారు ఇప్పుడు చెప్తున్నారు, అడుగుతున్నా చెప్పాలి, పునరుజ్జీవితులయ్యారా, పునరుత్థానులయ్యారా? మీరు మొత్తం ఆ భాగం అంతా నాకు చదవడానికి టైం లేదు, తెలిస్తేనే మాట్లాడగలుగుతారు మీరు. యేసు ప్రభు సమాధి గెలిచి లేచిన వెంటనే సమాధుల్లో కొంతమంది లేచారా లేదా? వారు యెరూషలేముకి వెళ్ళి తమ్ము కనపరుచుకున్నారా లేదా? ఏయ్ నువ్వా ఎరిగిన వారే. పండితులు 2 అభిప్రాయాలు చెప్తున్నారు. ఒకటి, పాత నిబంధనలో యూదులందరూ ఎరిగిన ప్రముఖులైన వ్యక్తులైనా సమాధులు లేచి ఉండాలి, లేదా
అప్పటికి కొన్ని రోజులు నెలల ముందే చనిపోయిన వారైనా లేచి ఉండాలి. కాకపోతే వాళ్ళెవరు పరిశుద్ధులు, ధర్మశాస్త్రము చొప్పున పరిశుద్ధులైనా అయి ఉండాలి, లేదా క్రీస్తు ప్రభుని కాలం అవ్వడానికి లేదు. ఎందుకంటే ఆయన శిలువ మరణం అయిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత ఆ క్రీస్తు కృపాయుగం మనం స్పష్టంగా చూస్తాం. కాకపోతే వారు నీతిమంతులు, అలాగే రాయబడి ఉంది అక్కడ. వారు లేచినప్పుడు వారు ఎవరు అనంటే, వారు పునరుజ్జీవితులైన వారు కారు, వారు పునరుత్థానులైన వారు. ఎవరి తర్వాత పునరుత్థానులైన వారు? క్రీస్తు ప్రభు తర్వాత. వారు పోయి పట్టణంలో అందరికీ కనుపరుచుకున్నారు, కానీ వారు మరలా భూమి మీద అక్కడ నివసించలేదు. పండితులు చెప్పేది ఏంటంటే 40 దినాల తర్వాత యేసు ప్రభు ఆరోహణ, మళ్ళీ ఆయనకంటే ముందు వెళ్ళకూడదు అక్కడికి పునరుత్థానంలో ప్రథముడు కదా, ఆయన 40 దినము తర్వాత ఆరోహణం అవుతున్నప్పుడు రాయబడలేదు. కానీ అక్కడ ఉంటున్న విధానం అంతా గమనిస్తే ప్రభువుతో పాటు వెనుక ఆయనతో కూడా ఆయన ప్రథమ ఫలము అయి ఉండగా ఆయనతో పాటు అనేక మందికి పునరుత్థానపు అనుభవాన్ని కళ్ళతో చూపించిన సాదృశ్యం. యథార్థమైన వ్యక్తులు, నిజ పునరుద్ధానం, యేసు ప్రభువు లేవడమే కాదు, ప్రజలు ఎరిగిన వారు కూడా సమాధులు గెలిచి లేచి వారు పునరుత్థాన దేహదారులై ప్రభువుతో పాటు పరలోకానికి ఆరోహణమయ్యారు అన్నది పండితులు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిన విషయం. నేను కూడా దాన్ని నమ్ముతున్నాను. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా రాయబడలేదు. వాళ్ళ గురించి రాయబడిన అంతా ఎంతవరకు, ప్రభువు లేచిన తర్వాత వీళ్ళు కూడా కొంతమంది మట్టుకు మాత్రమే. రైట్, వాళ్ళు ప్రథమ ఫలము అని అనుకుంటే అసలైన పంట ఇప్పుడు చెప్పండి. ఇందా వరకు మాట్లాడుకున్నది జరిగిందా? జరగబోతుంది. ఎప్పుడు? రెండవ రాకడలో క్రీస్తు ప్రభు మధ్యాకాశమునకు ఆగమించు వేళ క్రీస్తునందు నిద్రించిన వారందరూ, అంతకుముందు ఆయా యుగాలలో ప్రభుని కొలతతో రక్షింపబడిన వారు, నీతిమంతులను తేల్చిన వారందరూ లేస్తారు. వారందరి ఆత్మలో ఆయన వెంట పెట్టుకుని వస్తారు. భూమి మీద ముందు అప్పటి వరకు లేచిన వారు ప్రభు మధ్యాకాశం ముందు బేమ ముందు నిలబడిన వాళ్ళు ఎవరు అని అంటే, వారు దేవుని చేత నీతిమంతులు అని తీర్చబడిన వారు. క్రీస్తు కాలములోనా, క్రీస్తుకు ముందున్న ధర్మశాస్త్ర కాలములోనా, అంతకు ముందున్న మనస్సాక్షి కాలములోనా దేవుని చేత అంగీకరించబడిన వారందరూ కూడా నిలబడతారు. వారి వారి క్రియలు చొప్పున వారి ఇక్కడ ప్రతిఫలం ఇస్తుంది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది కాబట్టి ప్రభు మధ్యాకాశమునకు వచ్చే సమయానికి భూమి పుట్టింది మొదలుకొని అంతవరకు మనుషులైన వారు క్రీస్తు కాలము ముందు కాలము దేవుని చేత పరలోకమునకు వారి వారి క్రియలను బట్టి ఆహ్వానించబడిన వారందరూ అక్కడ ఉంటారు. అది విషయం. ఇక పరిగే అన్నానే, పరిగే ఏంటి చెప్తారా? పరిగె కూడా జరిగిందా? జరగలేదు. ఇంకా జరగలేదు. ఏంటి ఆ పరిగ? ఆ 7 మహాశ్రమల కాలములో 2 సాక్షులు సుడిగాలి పర్యటనతో వెళ్ళి సువార్త ప్రకటించగా, వారికంటే ముందు 1,44,000 మంది సువార్త సుడిగాలిలో 4 దిక్కులు ప్రకటించగా, యేసును విశ్వసించిన వారై, నేను యేసును నమ్ముకున్నాను, నువ్వు నన్ను ఏం చేసుకున్నా నేను రెడీ అనగా చంపబడిన వారై, హతసాక్షులైన వారై ఉన్నారో వారందరూ పరిగా. ఇది ప్రథమ ఫలముల పంటతో పోల్చిన భాష వాడి యేసు ప్రభు స్వయాన చెప్పిన మాట, అపోస్తలుల స్వయాన చెప్పిన మాట. ఆల్ దోస్ రిఫరెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. నేను ఇచ్చిన నోట్స్లో మీరు చదువుకోండి. కాబట్టి 3 దశలుగా ఈ పునరుత్థానము జరగబోతుంది. 1 ప్రథమ ఫలంగా ప్రభు ఆయన వెంబడి లేచిన వాళ్ళు, 2వది రేపు ఎత్తబడబోయేవాళ్ళు, 3వది శ్రమల కాలంలో ప్రభువును అంగీకరించే వాళ్ళు. అంతే. ఇక అప్పటితో అంతటితో క్రీస్తు ప్రభునితో పాటు పరలోకములో ఉండదగిన వారు సంఖ్య ముగుస్తుంటుంది. ఓకే, అది వాళ్ళు దే ఆర్ క్లియర్. ఎవరు వాళ్ళు అనేది క్లియర్గా తేలిపోతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదులు ఆ 7 మహాశ్రమల కాలంలోనే మెస్సియా కాని మెస్సియాతో ఒడంబడికలకు దిగుతారు. మెస్సియా వారి కడుపునే పుట్టితే, వారి మధ్యలోనే తిరిగితే, వారికే ప్రబోధనలు చేస్తే ఆయన్ని ఎరగలేదు. ఈ పరిస్థితి ఎంతటి ఘోరమైన స్థితికి నడిపిస్తుంది అని అంటే, నేను చాలా కట్ షాట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాను. వారు అసలైన మెస్సియా ఏమండి, ఈ ధర్మ విరోధి బయలుపడిన తర్వాత 7 మహాశ్రమలు, అందులో క్లియర్గా ఇచ్చిన 3 ముద్రలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7
బోరల యొక్క శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీల పరిస్థితి, యూదుల పరిస్థితి అప్పటికి 300 మంది చనిపోయి వారు పూర్తిగా నిస్సహాయ నిరాశ్రయ స్థితిలో ఉంటారు. వారిని ఈనాడు సపోర్ట్ చేసే అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ మిత్ర దేశాలు ఏమాత్రం కూడా ఆ క్రీస్తు విరోధితో పోరాడలేని స్థితిలోనికి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఖండిస్తారు తప్ప ఇశ్రాయేలు పక్షాన ఇప్పటిలాగా నిలబడి యుద్ధం చేయలేరు. ఇవన్నీ ఉన్న ప్రవచనాలు అవే నెరవేరుతూ ఉంటున్నాయి. ఏకాకి అవబోతూ ఉంది ఇశ్రాయేలు, ఏకాకిగా అది మారబోతూ ఉంది. భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు పర్వాలేదన్నట్టు అనిపిస్తుంది. చివరి 3.5 సంవత్సరాలు బీభత్సమైన ఇటు దేవుని నుంచి పైనుంచి కుమ్మరించబడుతున్న శ్రమలు పెరుగుతాయి, ఇటు భూమి మీద అంత్యక్రీస్తు అనబడిన రాజకీయ నాయకుడు నియంత పెడుతున్న శ్రమలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా యూదులను టార్గెట్ చేస్తాయి, భూ ప్రజలను టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే వారు స్వచ్ఛందంగా యేసును తిరస్కరించిన వారై ఉన్నారు. అందులోనూ కూడా వారి రక్షణ కోసం దేవుడు ఒక చిన్న మార్గాన్ని పెడుతూనే ఉన్నాడు. ముగింపుకు వస్తూ ఉంటే ఆ దినాన్న 4వ ఘట్టం, ఒకటి మధ్యాకాశం ఎత్తబడడం అయిపోయింది, క్రీస్తు విరోధి బయలుపడడం, మహాశ్రమల కాలం అయిన తర్వాత ఆ 7 ఏండ్ల మహాశ్రమల కాలం అవుతూ ఉండగానే ఆ మధ్యాకాశము నుంచి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నుంచి వెళ్ళి సమాధులు చీల్చి వెళ్ళబడిన, బ్రతికుండగా రూపాంతరం చెంది వెళ్ళబడిన పరిశుద్ధ దూతలు అందరితో పాటు మధ్యాకాశము నుంచి నేలకు దిగి వస్తాడు ఆయన. వీ కాంట్ జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం ఊహించలేం. ఇక్కడుండే పరిస్థితి మనకు లేదు, కానీ మనం ఆ రోజు అప్పుడు ఆయనతో పాటు కలిసి నేల మీదకు మహిమ శరీరధారులమై ఆయన ముందు నడవగా ఆ వర్ణనంతా ప్రకటన గ్రంథంలో ఉంది. మనం భూమి మీదకి వస్తాం. ఆ సమయంలో ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ అంత్యక్రీస్తును తాత్కాలికంగా పట్టి బంధించి ఆ చీకటి కలిగిన ఆ బిలములోనికి 1000 ఏండ్ల పాటు బంధించడానికి పంపిస్తాడు. అదే సమయంలో సంఘము ఎత్తబడిన తర్వాత ఒక ఆధ్యాత్మిక అనాధ్యాత్మిక సంఘాన్ని ఈ అబద్ధ ప్రవక్త తయారు చేస్తాడు. ఆ సంఘాన్ని ప్రకటన గ్రంథంలో వేశ్య అని చెప్పబడి ఉంది. ఇప్పుడు వేశ్య అంటే అర్థం ఏంటో తెలుసా? అది అసలైన సంఘం ఎత్తబడిన తర్వాత సంఘానికి నమూనాగా ఆధ్యాత్మిక సంఘంగా ఒక సంఘాన్ని తయారు చేస్తాడు. దట్ ఈస్ నాట్ ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ది చర్చ్ ఆఫ్ సాటన్. దానికి అబద్ధ ప్రవక్త యాజకుడిగా ఉంటాడు. కాబట్టి ప్రజలకు ఆ కాలంలో కూడా ఆధ్యాత్మికత అవసరం తీర్చడానికి సంఘం ఉండదు. ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి సంఘం లాంటి సంఘాన్ని తయారు చేస్తాడు. ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి పాస్టర్ లాంటి ఒక పాస్టర్ని తాను తయారుతాడు. కానీ వాడు నడిపించేది అబద్ధ ప్రవక్త. ఆ సంఘము వేశ్య. అనేక మంది భూరాజులు ఆ వేశ్యతో వారు కుమ్మక్కవుతారు ఆధ్యాత్మికంగా అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. సరే, ఆ సమయంలో అబద్ధ ప్రవక్తను ఖడ్గమృగాన్ని అగ్నిగంధకముల మండు గుండములో పడవేసి క్రీస్తు విరోధి అయిన సాతానును మట్టుకు 1000 ఏండ్ల పాటు బంధించి 1000 ఏండ్ల పాటు చక్కటి పాలనను ప్రభు అందిస్తాడు. ఆ సమయంలో భూమి మీద ఆయనకు లోబడి, అనగా అబద్ధ ప్రవక్తకు లోబడి, అంత్యక్రీస్తుకు లోబడిన వాళ్ళు కూడా భూమి మీద ఉంటారు, బ్రతికి ఉన్నవాళ్ళు. అయితే ప్రియులారా, బహుజాగ్రత్త వినండి. ఈ 1000 ఏండ్ల పాలనలో పరిశుద్ధులందరూ నేల మీదకు వచ్చి ఆయన 1000 ఏండ్ల పాలన చేస్తున్నప్పుడు మందిరం కట్టబడుతుంది. చాలామంది చెప్తారు, ఇదిగో అతి త్వరలో మందిరం కట్టబడుతుంది. అతి త్వరలో కట్టబడబోయేది మందిరం కాదు, అతి త్వరలో తయారవబోయేది నాటి ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారాన్ని అదే కొలతలతో తయారు చేయబోతున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం మీద ఈ అంత్యక్రీస్తు నిషిద్ధమైన దానిని నిలబెట్టబోతున్నాడు. ఆల్రెడీ రోమీల కాలములో క్రీస్తు శకము 100 కాలము లోపున 2వ టెంపుల్ కట్టబడినప్పుడు నిషిద్ధమైనది అక్కడ పెట్టడం జరిగింది. అది జరిగిపోయింది, దానియేలు చెప్పిన ప్రవచనం. కానీ ఇప్పుడు యూదులు కట్టబోయేది మందిరం కాదు, మందిరమునకు ముందు ఆనాడు ఉండిన అవే కొలతలతో కూడిన ప్రత్యక్షపు గుడారము. ఆ గుడారము కట్టబోయే స్థలం ఖాళీగానే ఉంది, ఇప్పుడున్న మసీదు దగ్గర కాదు అన్నది యెహెజ్కేలు గ్రంథంలో లెక్కలను బట్టి పండితులు తేల్చి చెప్తున్నారు. యు రీడ్ ఇట్, ఐ హావ్ గివెన్ ఆల్ దోస్ డీటెయిల్స్. అయితే ఆ సమయంలో ఆ 1000 ఏండ్ల పాలన తర్వాత
తిరిగి అపవాదిని బయటకు తీసిన తర్వాత ఈ 1000 ఏళ్ల క్రితం ఎక్కడైతే యేసు ప్రభువుతో యుద్ధానికి తలపడి ఆపాడో అక్కడ మొదలు పెడతాడు. అప్పుడు మరలా చిన్న చిత్తగా ఉన్న అధికారులందరినీ పోగేసుకుని కడపటి యుద్ధం హార్మెగెద్దో అనే యుద్ధాన్ని ప్రభుతో అంతిమ యుద్ధానికి తలబడతాడు. ఆ అంతిమ యుద్ధంలో ప్రభు తన శ్వాసతో అపవాదిని బంధించి అబద్ధ ప్రవక్తను అలాగే ఖడ్గమృగాన్ని పడవేసిన రెండంచెల గల లేదా అగ్ని గంధములతో గుండు మండుగుండంలో పడవేస్తాడు. నిత్య నాశనమునకు వారిని అప్పగిస్తాడు. ఇది జరిగిన వెంటనే మహాధవళ సింహాసన తీర్పు కూడా జరగబోతుంది. ఈ మహాధవళ సింహాసన తీర్పు ముందు నిలబడువారు విశ్వాసులు కారు. మహాధవళ సింహాసన తీర్పు ముందు నిలబడేవారు భూమి పుట్టింది మొదలుకొని క్రీస్తు ప్రభుని అప్పటి కాలం వరకు దేవుని యొక్క కట్టడలకు విరుద్ధంగా, దేవుడు మానవుల్లో పెట్టిన దైవ స్వరము అనబడిన మనస్సాక్షికి విరోధంగా, దేవుడు మానవులకు ఆయా దేశాలలో ఇచ్చిన నీతి నియమాల విధానాలకు వ్యతిరేకంగా, యూదులైతే ధర్మశాస్త్రమునకు భిన్నంగా, క్రీస్తు కాలంలో అయితే క్రీస్తును తృణీకరించిన వారందరూ లేస్తారు. కాబట్టి మహాధవళ సింహాసన తీర్పు నాడు సముద్రాలు తనలో ఉన్న వాటిని, పాతాళములో ఉన్న వాటిని అన్నీ కూడా అప్పగిస్తాయి. వారు నిలబడతారు. అయితే గమనించండి, వారు కూడా పునరుత్థాన శరీరమును ధరిస్తారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. వారు కూడా పునరుత్థానులు అవుతారు. ఆత్మలుగా ఉండే కాలం కొంతకాలమే, రైట్. 1000 ఏండ్లకు ముందు ప్రభువునందు నిద్రించిన వారందరూ పునరుత్థాన దేహులై మధ్యాకాశానికి వెళ్తారు. 1000 ఏండ్ల పాలన తదనంతరము జరిగే మహాధవళ సింహాసనానికి ముందు మిగిలిన ప్రభువును ఎరగిన వాళ్ళు, దేవుని తృణీకరించిన వాళ్ళందరూ కూడా కూర్చబడతారు. వారు కూడా పునరుత్థాన శరీరధారులై ఉంటారు. వారికి ఆయన ఇవ్వబోయే తీర్పు ఒకటే: నా తండ్రి చేత శపించబడిన వారులారా, నా కుమారుడైన క్రీస్తును, తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను తృణీకరించిన వారిని అపవాదికిని వాని అనుచరులకు సిద్ధం చేసిన ఆ చోటికి పంపిస్తాడు. దాని ముందు గ్రంథాలు తెరవబడతాయి. ఆ గ్రంథాల్లో ఎవరి క్రియల చొప్పున ఎవరెవరు ఎలాగున క్రీస్తును తృణీకరించారో, ఎప్పుడు అవకాశాలు ఇస్తే వారు కాదన్నారో అవన్నీ కూడా వారికి ఎస్టాబ్లిష్ చేసిన తరువాత యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనకు ఒక మాట తెలుసు బైబిల్ ఏంటి? ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక యేసును ప్రభువని. ప్రతివాడు అంటే ఎవరు అనుకున్నారు మీరు? ప్రతివాడు అంటే ప్రతివాడు అనా? ప్రతివాడు అంటే ఆత్మీయ అర్థాలు ఏమైనా ఉన్నాయా దానికి? అందరూ అని. అందరూ అంటే అందరూ అని అంటే అందరూ అని అంటే భూగోళములో యేసును అనగా దేవుని విశ్వసించిన అనుకుందాం సగ భూగోళం కంటే ఎక్కువ మంది ఆల్రెడీ యేసును ఒప్పుకున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు. కానీ దేవునిని తిరస్కరించిన వాళ్ళందరూ మహిమ శరీరధారులైన తర్వాత ఆయన మహాధవళ సింహాసనం ముందు కూర్చుంటున్నప్పుడు వారు కూడా మోకాళ్ళు అంటే నిజంగా మోకాళ్ళే. ఏమండి, మోకాళ్ళు అంటే నిజమైన మోకాళ్ళే, క్రొత్త అర్థాలు ఇవ్వకండి. వాళ్ళు అనగా మరికొన్ని నిమిషాల్లో నిత్య నాశనమునకు తీర్పు వారి స్వంత తిరస్కారము చేష్టలను బట్టి పొందుకున్న వారై ఉన్నారో దానికంటే ముందు వారు చేయబోతున్నది ఏంటంటే వారు కూడా మోకాళ్ళు ఉనుతారు ప్రభు ముందు. ధవళ సింహాసనాసీనుడైన వారి ముందు ఎవరెవరైతే యేసును కానీ యేసుకు ముందు దేవుణ్ణి కానీ ఆయా విధాలుగా తృణీకరిస్తారో తిరస్కరిస్తారో మాకొద్దు అంటారో ఆయన ముందు వారు మోకాళ్ళు ఉనుతారు, ఆయన ప్రభు అని ఒప్పుకుంటారు. కానీ అప్పుడు వారికి అది ఉపయోగమేమీ ఉండదు. కానీ ప్రభువు చెప్పిన ప్రవచనం అయితే నెరవేరిపోతుంది. ప్రతివాని మోకాలు యేసునామాన వంగునట్లుగా. సరే, ఇక ఆయన దిగుతూ ఉంటున్నప్పుడు మిగిలిపోయిన 3వ వంతు యూదులు బిక్క చచ్చిపోయి ఇట్లాగున ముడుచుకుపోయి, అంతవరకు చిన్న దేశమైనా ప్రపంచ దేశాల్లో ఘనంగా గొప్పగా చెప్పుకుని ఈనాటికి చెప్పుకుంటున్న యూద సామ్రాజ్యము లేదా ఆ దేశము చిన్న భిన్నమైపోయి ఇక వారు ఆకాశం వైపు ఎప్పటిలాగే తలపైకెత్తి చూస్తుంటున్నప్పుడు వారికి ఆకాశంలో నుంచి దిగి వస్తూ ఉంటున్న మనుష్య కుమారుడు యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఆ విషయాలే జకరియా చాలా స్పష్టంగా రాస్తాడు. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. జకరియా తన గురించి చెప్పుకుంటున్నాడా? ఇది అయ్యో ఇక్కడ ఉన్నారా? జకరియా తన గురించి చెప్పుకుంటున్నాడా? కాదు.
వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించున్నట్లు అతని విషయమై వారు దుఃఖిస్తారు, ప్రలాపిస్తారు. అప్పుడు మట్టుకు మాత్రమే జాతి జాతిగా, యావత్ మిగిలిన శేష యోధ జాతిగా ఆయననుగా అంగీకరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చివరి వరకు కూడా యూదులు కానీ విడువబడిన వారు ఎవరైనా ప్రభువుని నమ్ముకోవడానికి కానీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాడన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇది నాన్న చాలాసార్లు నాకు యూదులను చూస్తే బాధ కలుగుతూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. నిన్నగాక మొన్న ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను. మన భారతదేశంలోనే అనుకున్నాను, లేదు ఇశ్రాయేలు దేశంలో, ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశంలో ఒక సువార్థికుడు సువార్త ప్రకటిస్తుంటే యూదుడైన ఒకడు అడ్డుకున్నాడు అక్కడ. చూసారా మీరు ఎవరైనా? చూసి మత మార్పిడి చేస్తున్నావేంటి బాబు, మత మార్పిడికి మా ఇశ్రాయేలు దేశమేనా, ఇంకో దేశం లేదా నీకు అంటుంటే, ఇశ్రాయేలు చరిత్ర ఎరిగిన మన హృదయాలు ఎలా ఉంటాయి, ఎంత బాధగా ఉంటాయి. భారతదేశంలో జరుగుతుంది అది. కానీ ఎవరిలో నుంచి అయితే యేసు ప్రభు పుట్టాడో, ఎవరి కరుణను బట్టి యేసు ప్రభు మన దాకా వచ్చాడో, ఎవరి కడుపులో నుంచి, ఎవరి గోత్రంలో నుంచి, ఎవరి గడ్డ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభు మన దాకా చేరుకున్నాడో వాళ్ళే ఆయన వద్దంటే ఇంకెక్కడికో పో, రోముకు వెళ్ళు, లేదా చైనాకు వెళ్ళు, పాకిస్తాన్కి వెళ్ళు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళు అంటున్నాడు సువార్త ప్రకటించడానికి. డోంట్ ప్రోసిలైటస్ అని అంటున్నాడు. మమ్మల్ని మార్చేయకు, చూసాము లేవయ్యా, విన్నాము లేవయ్యా, నీకంటే మాకు బాగా ఎక్కువ తెలుసు ఆయన సంగతి అంటూ దూషిస్తున్నారు నేటికి కూడా. వాళ్ళు ఆ దినాన్న కళ్ళు పైకెత్తి చూస్తారు, తాము పొడిచిన వాణిని వారు చూసే పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆ తర్వాత క్రీస్తు ప్రభు పునరాగమనము, ఆయన 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో అద్భుతమైన వర్ణన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-6 వచనాల్లో యూదులను తిరిగి తన ప్రజలుగా పునః ప్రతిష్ఠిస్తాడు, నిబంధన చేస్తాడు. యెరూషలేము కేంద్రంగా యావత్ భూమండలాన్ని ఆయన 1000 ఏళ్ల పాటు పాలిస్తాడు. ఆ రాజ్యంలో శాంతి పెరడువిల్లుతుంది, అభివృద్ధి ఉంటుంది, నీతి నివసిస్తుంది. ఆ తర్వాత మహాధవళ సింహాసన తీర్పు, అవన్నీ కూడా నేను మీకు ఇచ్చిన నోట్స్లో రాయడం జరిగింది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇక్కడ ఈ చివరి మాటలో నన్ను ఆగనివ్వండి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే మీరు ఏమనుకుంటున్నారు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అంటే మరలా భూమి కలుగునుగాక, లేదా ఆకాశం కలుగునుగాక అని ఆదికాండం 1వ అధ్యాయంలో 7 దినాల సృష్టిలో ఆయన చేసిన మాదిరి సృష్టి జరుగుద్ది అనేది ఏమైనా ఉందో మనకు ఆలోచన? కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కానే కాదు. అయితే మనము గ్లోబల్ వార్మింగ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. కాస్త టెంపరేచర్ 40-45 దాటితే అమ్మో మనకు చుట్టూ భూగోళం మండిపోతుంది. అసలు సిసలు గ్లోబల్ వార్మింగ్ ఏమండి, మహాధవళ సింహాసన తీర్పు అయిపోయిన తర్వాత కీడు చేసేవారిని ఆ తీర్పు పునరుద్ధానానికి, నాశన పునరుద్ధానానికి, నిత్య నాశనానికి పంపించేసిన తర్వాత, ఆల్రెడీ పరిశుద్ధులైన వారు, ఏర్పరచబడిన వారు ప్రభు దగ్గరకు చేరిన తర్వాత భూమి అంతా అప్పటికి జరిగే యుద్ధాలతో కకావికలమై ఎక్కడ చూసినా డెబ్రీస్ అలా పడుతూ ఉంటున్న పరిస్థితిలో ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు బర్న్ దిస్ ఎర్త్. ఈ భూమిని ఆయన దహించడం అంటే మంట పెడతాడు. ఎలా చెప్పాలి? మనం పంట పండిస్తున్నప్పుడు వ్యవసాయాల్లో ముఖ్యంగా చెరుకు వేసేటప్పుడు చూస్తూ ఉంటాం. చెరుకు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మంట పెడతారు. దానివల్ల ఏంటి? సైంటిఫిక్గా దానికి మేలుంది. దానివల్ల ఏంటంటే తిరిగి తొలకరి వాన పడే సమయానికి అందులో ఉన్న మస్టు అంతా కూడా పోయి తొలకరి వానకు అది చిగురించి మరలా పంటకు రెడీ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మొత్తము భూమిని, దానిలో ఉన్న కీడును అంతటిని ఆయన తుడిచివేస్తాడు, విమోచిస్తాడు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, సిలువపైన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు మానవులమైన మన విమోచన కోసమే మరణించాడా? సృష్టి విమోచన కోసం కూడా అందులో ఆయన ఆ మరణాన్ని పొందాడా? ఎస్, యేసుక్రీస్తు ప్రభు సిలువపైన మరణించింది అతిక్రమించి పాపము చేసిన మన పితరుడైన ఆదాము సంతానము, హవ్వ సంతానమైన మన కోసం మట్టుకు మాత్రమే కాక, ఏ ఆదాము హవ్వను బట్టి ఆయన
నేలను శపించాడో ఆ నేలకు కూడా శిలువ మీదనే విముక్తి శాసనాన్ని రాసేశాడు. బట్ ద రియలైజేషన్ విల్ బి ఎట్ ది ఎండ్. ఎలాగా? ఈవేళ మనం రక్షించబడ్డామా లేదా? మరి అయితే ఇంకా నేల మీద ఎందుకున్నట్టు, ఇంకెక్కడ ఎందుకున్నట్టు? ఆగండి, మన టైం వస్తుంది. అయితే నేను సమాధికి వెళ్ళి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతా, లేదంటే ఇలాగే ఇటు నుంచి వెళ్ళిపోతా. నేనైతే రక్షించబడిన వాడనే, విమోచించబడిన వాడనే, నీతిమంతునిగా తీర్చబడిన వాడనే, పరిశుద్ధుణ్ణి, నిత్యరాజ్యమునకు నియమించబడిన వాడినే. వెళ్ళే రోజు దగ్గరగా ఉంది, వెళ్ళిపోతా. సృష్టి కూడా అంతే. సృష్టికి విమోచన ప్రకటించబడింది. దాని అంతిమ రియలైజేషన్ వెన్ గాడ్ బర్న్స్ ది ఎర్త్, అది సంపూర్తిగా విముక్తి పొందుతుంది, కడుగుబడుతుంది, శాపం నుంచి విడిపించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. తొలకరి వర్షం పడినప్పుడు మరలా నేల ఎలాగా పచ్చపచ్చగా మొలకలు అన్నది మనం చూస్తుంటాము. అలాగే దేవుడు మరలా ఈ సృష్టిని చేయబోతున్నాడు. 1 పేతురు పత్రికలో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత అద్భుతమైన విషయం. ఇవన్నీ ఆలోచన చేస్తుంటుంటే దేవునికి ప్రారంభించినది మొదలుకొని ముగింపు వరకు కళ్ళ ముందు స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఆయన నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి మనలాగా తడుముకోవాల్సిన అవసరం లేదు. ద గాడ్ ఈస్ హ్యావింగ్ ఇస్ ది ఎంటైర్ క్రియేషన్ ఎండ్ టు ఎండ్ బ్లూ ప్రింట్ రైట్ బిఫోర్ హిస్ ఐస్. ఆమెన్. ఎస్, అలాంటి వాణిని మనము దేవునిగా కొలుస్తున్నాం. నేను రేపు ఏమవుతానో నాకు తెలిసినంత చాలు, తెలియకపోయినా పర్వాలేదు. ఎవరికి తెలుసో ఆయన నేను ఎరుగుదును, దట్స్ ఎనఫ్. కాబట్టి నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియకపోవచ్చుగాక, కానీ నా భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందో ఆయన్ను నేను ఎరుగుదును. ఆయన పక్కా దేవుడు, ఆయన పక్కా దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సంగతికి వచ్చేసరికి ఎలా ఉండబోతుంది అని అంటే, ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయం 7-10 వచనాల్లో అక్కడ చాలా చక్కటి కొలతలు ఇవ్వబడ్డాయి. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఉన్నది. దేవుడు మనుషులతో నివసిస్తాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆది నుంచి దేవుడు చూస్తుంటుంటే నేను ఆలోచించాను, ఎప్పుడైనా దేవుడు మానవుని చేసి మానవుని వదిలేసిన సంఘటన ఎప్పుడైనా ఉందా? మానవుణ్ణి సృష్టి చేసిన తర్వాత వదిలేసిన సందర్భం ఏమైనా ఉందా? అదే హైందవ గ్రంథాలు తిరగేయండి. దేవుడు సృష్టిని చేసేసి పోయి నిద్ర అవుతున్నాడు, ఇక నా పని లేదు, మీ చావు మీరు చావండి అని అన్నాడట వారి దేవుళ్ళు. కానీ బైబిల్ దేవుడు అలాగునా చేయలేదు. ఆయన మానవుని సృజించిన దగ్గర మొదలుకొని వెంటబడుతూనే ఉన్నాడు. ఆదామును ఏదేనులో నుంచి తరిమేశాడు, కానీ తన ఆలోచనలో నుంచి తరిమేయలేదు, తన హృదయంలో నుంచి తరిమేయలేదు. ఎక్కడ మానవుడు తప్పుడు అడుగులేస్తున్నాడో దేవుడు అయిష్టంగానే అదే దారిలో ప్రయాణం చేస్తూ మనను చక్కపరిచే విధానాలు వెతుక్కున్నాడు తప్ప మనల్ని వెంటబడ్డం మానేయలేదు. కాబట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవ చరిత్ర 66 పుస్తకాలు ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? బికాస్ గాడ్ వాజ్ ఆఫ్టర్ ద మ్యాన్. దేవుడు మానవుడు వెనకబడ్డాడు. నాకు చాలాసార్లు యోనా గ్రంథం చదివితే అర్థం కాదు, దేవుడు ఇంత వీకా అనిపిస్తుంది. దేవుడు ఇంత వీకా కాదు, అంత స్ట్రాంగ్ ఆయన, అంత స్ట్రాంగ్. యోనా వెంటబడేటంత వీక్ కాడు. యోనా కూడా దారి తప్పి అటు ఇటు తిరుగుతుంటే సరేలే వీడు అలాగే తిరుగుతాడులే, వీడిని మొత్తం మీద దారిలో పెడదాం అని కూడా తిరిగేటంత స్ట్రాంగ్ మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆది యందు కనబడకుండా స్వరాన్ని మాత్రం వినిపించి అప్పుడప్పుడు చల్లపూట వారికి కనబడే ఆ దేవుడు ఆయన అంతర్ధానమై పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతంకు వచ్చేసరికి ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు కుమారుడు వచ్చిపోయేవానిగా, అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిపోయేవానిగా ఉండేవాడు పాత నిబంధన కాలం అంతా. కానీ క్రొత్త నిబంధన కాలము కుమారుడిని యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షంగా వచ్చి జీవించిన 33.5 సంవత్సరాల అనంతరము కూడా మనల్ని వదిలిపెట్టలేదు ఆయన. ఆ దిగులుగా బేలగా వాళ్ళు ఉంటున్నప్పుడు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు దుఃఖముఖులై ఉన్నారు? ఎందుకు తల వేలాడ తీసుకున్నారు? ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకున్నారు? మీ యొద్ద నుండి పరమునకు ఎత్తుకొనబడుతున్న ఈ యేసే ఎలాగను వెళ్తున్నాడో అలాగను తిరిగి వస్తాడు. అది చాలాసార్లు చెప్పవలేవయ్యా నువ్వు. మరి నువ్వు వచ్చే వరకు మరి ఎలాగా? నువ్వు వచ్చే వరకు మేము ఎలా ఉండాలి? అరే నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నాడు. ప్రియులారా,
కేవలము ఆయన ఆరోహణమైన ఎన్నో రోజుకు ఆదరణకర్త దిగాడు చెప్పండి? మరలా అడుగుతున్నాను ప్రశ్న, ఆయన ఆరోహణమైన ఎన్నవ రోజుకు పెంతెకోస్తు వచ్చింది? అవునా? పునరుత్థానుడైన తర్వాత ఎన్నో రోజుకు పెంతెకోస్తు వచ్చింది? అన్నీ 50 ఏదో ఒకటే కరెక్ట్. పునరుత్థానుడైన తరువాత 50వ రోజు, ఆరోహణుడైన తర్వాత 10వ రోజు. ఎందుకు? ఆయన 40 దినాలు నేల మీద మహిమ శరీరధారి అయి 11 ప్రత్యక్షతలను ఇచ్చి, ఒక్క శిష్యుడైన తోమ మొదలుకొని 2-3 అందరూ, ఇంకా అధికంగా ఉన్న ఎక్స్టర్నల్ డిసైపుల్షిప్స్ అనేక మందికి, 500 మంది కంటే ఎక్కువ మంది అపోస్తలుడైన పౌలు రాస్తాడు. కనబడి వారందరి అనుమానాలు తీసి గదుల్లో మూలకెళ్ళి దాక్కుంటున్న వాళ్ళందరూ కూడా బోర విడిచి స్టేజీలెక్కి, ఈ జీవాధిపతి అయిన యేసుక్రీస్తుని మీరు చంపారు, దేవుడు ఆయనను చెప్పండి దేవుడు ఆయనను మృతులలో నుండి. ఎలా తెలుసు వీళ్ళకి? ఎలా తెలుసండి? ఎస్, 3వ రోజున ఆయన సమాధి లేవడం, ఖాళీగా ఉండడం, ఆయన అక్కడే మగ్దలేనే మరి కనపడడం, మగ్దలేనే మరి శిష్యులు చెప్పడం, వాళ్ళు వచ్చి చూడడం, అందరూ కూడా ఆయా రకాలుగా ఉంటున్నప్పుడు వారి అనుమానాలన్నీ కూడా ఆయన పునరుత్థానముతో పటాపంచలు చేశాడు. చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, పునరుత్థానుడు అయిపోయినాడు, అలా కాముగా పైపోకుండా 40 రోజులు ఎందుకు ఉన్నట్టు, 11 సార్లు ఎందుకు కనబడినట్టు అంటే, పునరుత్థానంతరము కూడా అనేక మందిలో ఆయన పునరుత్థానం గురించిన సత్యము రూఢిపరచబడలేదు. అందుకే పేతురు మరలా వల భుజానికి వేసుకుని పోతున్నాడు. పేతురు పోతున్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పోయారు. ఇవన్నీ మీకు తెలుసు, నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ వై 40 days? వై 11 revelations to confirm them that he is risen from the grave? ఆయన సమాధి గెలిచి లేచాడని ఇక అనుమానం అక్కడ గనుక అనుమానం ఉందా, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య బూడిదలో పోసినట్టే. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య బూడిదలో పోసినట్టు. అందుకనే పునరుత్థాన దేహధారి అయిన ప్రభు కావాలనుకున్నప్పుడు కావలసిన చోట కావలసిన వ్యక్తుల దగ్గర కనబడి వాళ్ళ అనుమానాన్ని తొలగించి, వాళ్ళు మోకరించి చేతుల్లో అవసరమైతే వేళ్ళు పెట్టి, నా దేవా నా ప్రభువా నువ్వే అని రూఢిపరుచుకున్న తర్వాత యేసు ప్రభు మీద నిందలు మోపిన వారు అడ్రస్ లేకుండా పోయారు. పిరికి వాళ్ళై పారిపోయిన వాళ్ళు స్టేజ్ ఎక్కారు. జాన్ ఆర్ డబ్ల్యూ స్టార్ట్ అన్న మాటలు, యేసుక్రీస్తు ప్రభుని పునరుత్థానానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ 3వ రోజు వరకు ఈయన ద్రోహి, ఈయన పాపి, ఈయన ఏవో రకరకాలైన ఆరోపణలు చేసిన వాళ్ళందరూ కూడా లేరు. మీరు చదవండి, పునరుత్థానం తర్వాత మీకు శాస్త్రులు పరిశీలు సీన్లు కనపడవు. ఎక్కడ పునరుత్థానం తర్వాత మీకు కనబడే స్టోరీ ఏంటంటే, అంతవరకు పరారైపోయి దాక్కున్న వాళ్ళు స్టేజ్ ఎక్కుతారు. ఇదే క్రీస్తు ప్రభుని పునరుత్థానానికి ప్రబల నిదర్శనం. అందుకే మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు, మేము దానికి సాక్షులు. ప్రకటిస్తాం అంతే. ఇక ఆయన లేచాడని ప్రకటిస్తాం, నువ్వు వద్దన్నా ప్రకటిస్తాం, నువ్వు చంపేస్తానన్నా ప్రకటిస్తాం. ప్రియులారా, ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఆ దినాలలో ప్రభు నమ్ముకొని తప్పని హతసాక్షి అనుభవం గుండా వెళ్ళడం అదొక అనుభవం అయితే, ఇప్పుడే నా ప్రభు సజీవుడు, ఆయన వస్తానన్నాడు వచ్చేసాడు, మరలా వస్తానన్నాడు వచ్చేస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అన్న ఆ గొప్ప సువార్త ప్రకటనను కనుక మనం ఈ దశలకు తీసుకుని పోగలిగినట్లయితే, ఆ ప్రయత్నంలో మనల్ని ఎవరిని కొట్టినా చంపినా తిట్టినా అది గొప్ప విషయం. మనం కూడా ప్రభు కోసం హతసాక్షుల లెక్కల్లోనికే వచ్చేస్తాం. కాబట్టి ప్రియులరా, నేను ముగింపుకు వస్తుంటున్నాను. పైన పరలోకానికి ప్రభు వెళ్ళిపోయాడట. బైబిల్లో లేని ఎక్స్ట్రా బిబ్లికల్ బుక్స్లో ఉన్న ఒక వృత్తాంతాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆయన పరలోకానికి ఆరోహణమై 40వ రోజున ఆరోహణమయ్యాడు. ఆ 3వ ఆకాశం పరలోకంలో ఎంట్రన్స్లో నుంచి, నా ఊహ ఎంట్రన్స్లో నుంచి అదిగో అక్కడ మిఖాయేలు, గబ్రియేలు, రఫాయేలు, వీళ్ళందరూ ప్రధాన దూతలందరూ, ఆర్కేంజిల్స్ అందరూ ప్రభువును రిసీవ్ చేసుకొని ఆయనను ముందుకు తీసుకు వెళ్తూ ఉంటున్నప్పుడు గబ్రియేలు దూత ఇలా అడిగాడట, ఏమని? ప్రభువా, కులాసైనా అంత బాగా జరిగిందా నేల మీద మీ మిషన్ అంతా? రైట్.
మాకు కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియడం లేదులే. ఒక చిన్న ప్రశ్న ఉంది ప్రభువా మా మనసుల్లో. అదేంటి అంటే, మరి నువ్వు వచ్చేసావు మధ్యలో, మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏమైనా ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేసావా? రిజిస్టర్ ఆఫీస్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసావా? ఒక డినామినేషన్ స్టార్ట్ చేసావా? అసలు ఎవరికి అప్పగించి వచ్చావు ప్రభువా నీ తర్వాత? ఇదిగో ఆ 12 మందికి అప్పగించానంటావేమో, అనబోకు. అలా ఆ మాట మటుకు అనబోకు. వాళ్ళంతా అనకూడదు నా నోటితో, రైట్? అదనమాట. ఏం చేసావు ప్రభువా అని అడిగితే, అవును మీరు అంటున్నట్టు ఆ 12 మందికి అప్పగించి వచ్చాను. ప్రభువా ఎంత పని చేసేసావు, ఎంత పని చేసేసావు. అయితే నీ మిషన్ ఫెయిల్ అయినట్టే ప్రభువా, నీ మిషన్ ఫెయిల్ అయినట్టు. ఏమనుకోక అలాగ అంటున్నామని, నాకు ఉన్నది బయటకు అనేయడం అలవాటు. అయినా అడుగుతున్నాను ప్రభు, ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే అడుగుతున్నా, ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్? నీకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయో ప్రభువా? ప్రభు అలా తలదించుకొని వెళుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా ఈ నోట్ నుంచి ఏమొస్తుందో వార్తాపత్రికలోళ్ళు మూతుల్లో మైకులు పెట్టినట్టు అలా. సంథింగ్ స్ట్రేంజ్. వాట్ హీ వాస్ గోయింగ్ టు టెల్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఆ 12 మంది ఒకవేళ ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. ఆ 12 మంది ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. ఐ డోంట్ హ్యావ్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే నన్ను నేను ఇంత కూడా దాచుకోకుండా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి కుమ్మరించి దిమ్మరించి వచ్చాను. నేను 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు, పునరుత్థాన అనంతరము 40 రోజులు ఒక ఎత్తు, వాళ్లకు స్పూన్ ఫీడింగ్ చేసినట్టు అన్నీ చెప్పొచ్చాను. నేనే ఆయన్ని అని రుజువు చేసుకుని వచ్చాను. చనిపోయిన వాళ్ళను లేపాను, చివరికి నేనే చనిపోయి లేస్తానని చెప్పాను. మీరు నమ్మకంగా ఉన్నట్లయితే తిరిగి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను. నేను అన్నీ చేసి వచ్చాను. నేను ఆనుకున్నది ఆ 12 మంది న్యూక్లియస్ అనబడిన చర్చ్. నా చర్చ్ వాళ్ళే. నా తొలి సజీవ న్యూక్లియస్, ఆ కేంద్రకమైన చర్చ్ ఎవరో తెలుసా? ద 12 డిసైపుల్స్. ఇక వాళ్ళే. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేసింది వాళ్ళనే, నా శిష్యులు అన్నది వాళ్ళనే. తండ్రి నువ్వు నాకు ఇచ్చిందంతా వాళ్ళకి నేను ఇచ్చాను, ఏది దాచుకోలేదని ప్రధాన యాజకుని ప్రార్థనలో ప్రభువు చేశాడు. ఏం దాచుకోలేదు. అంతా క్లియర్గా దేవుని యొక్క ప్రణాళికను విప్పి వాళ్ళ ముందు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. థ్యాంక్ గాడ్. పొట్ట విప్పితే అక్షరం రాని అపోస్తులుడు, ఒక మాట 10 సార్లు చెప్తే కానీ అర్థం కాని అపోస్తులు, సంస్కారం తెలియని అపోస్తులు, ఒంటి నిండా నీచు కంపు కట్టుకునే అపోస్తులు, బట్టలు సరిగా కట్టుకోవడం చేత కాని అపోస్తులు డిడ్ నాట్ ఫెయిల్ గాడ్. వారు దేవునిని ఓడగొట్టలేదు. వారు దేవునిని వాడగొట్టలేదు, ఆయనను చిన్నపుచ్చలేదు. ఇక ఆయన నిస్సహాయుడై చేతులెత్తేసి నా మొత్తం మిషన్ అంతా ఫెయిల్ అయ్యిందని పరలోకంలో తలదించుకుని కూర్చొనేటట్టు ఆ 12 మంది అపోస్తలులు చేయలేదు. పైగా వారు ప్రభువు కోసం ఎక్కడికి వెళితే అక్కడ కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, చంపుతారా చంపండి, మాకు భయం ఎందుకో తెలుసా? మా ప్రభువు చనిపోయి లేచాడు, నేను చూశాను. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అలాగే లేస్తాడు. ఆయన మృతులలో ప్రథమ ఫలము. ఆయన వెనువెంటనే నాకు అదే జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. ఏమి నిరీక్షణ, ఏమి నిబ్బరము, ఏమి విశ్వాసము, ఏమి స్థైర్యము. అందుకనే వారు ప్రపంచంలో అన్ని దిక్కులకు చెదిరిపోయాడు. క్రీస్తు శకము 52లో చరిత్ర స్పష్టంగా తేల్చి చెబుతున్నట్టుగా ఆ అనుమానించిన ఆ తోమ, నివృత్తి చేసుకున్న ఆ తోమ మన భారతదేశపు దక్షిణ అగ్రభాగాన తమిళనాడు కేరళకు మధ్య భాగంలో ఇండియాలో ప్రవేశించి 2 దశాబ్దాల కాలమునకు పైగా ఉంటూ ఆయన ఇక్కడే హతసాక్షి అయిపోయిన వైనం చారిత్రకంగా ప్రపంచవ్యాప్తంగా ట్రెడిషన్ నమ్ముతున్న విషయం ఇదే. కాబట్టి ఇది నాన్న ప్రియులారా, 300కు పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలోకి వెళ్ళిపోయి ఒక శిష్యుడు చనిపోయే సీన్ ఎవరికి లేదు, అన్ని చోట్ల ఉండదు ప్రాక్టికల్గా. ఎందుకంటే శిష్యులు ఎంతమంది? 12 మంది లేదా ఇంకా కొంతమంది. కానీ భారతదేశంలో క్రీస్తు ప్రభుని ప్రధాన 12 మంది శిష్యులలో ఒకడు ఈ దేశానికి వచ్చిన విధానం, మరణించిన విధానం,
అగ్రవర్ణాలకు సువార్త ప్రకటించి అలాగున భారతదేశపు దక్షిణ భాగాన సువార్త చిచ్చు అంటించి ప్రభు కోసం హతసాక్షి అయిపోయి వెళ్ళిన పరిస్థితులన్నీ ఎందుకో తెలుసా? వాళ్ళకు రెండు విషయాలు. బ్రతికుండగా ప్రభు వచ్చేస్తే శరీరం మారి వెళ్ళిపోతాం, చచ్చిపోయిన తర్వాత వస్తే ఆ తర్వాత మేము మహిమ శరీరదారులమై ఆయనతో ఉంటాం. ఆయనను కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, చేతులారా తాకాం, మేమేం మాట్లాడుతున్న దానికి సెన్స్ ఉంది అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అప్పుడే ఆయనకు ప్రభు ఒక మాట చెప్పాడు. నాకు ఇంకా జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంది. ఏమన్నాడో తెలుసా? ఈ మాట ఎందుకు అన్నాడో, ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. బట్ దేర్ ఈస్ అ రీజన్. తోమా తోమా తోమా, నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మువారు ధన్యులు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని అని ఉంటాడు చెప్తారా మీరు? మనల్ని దృష్టిలో పెట్టుకొని. మనం చూడలేదు, చూసే అవకాశం లేదు, కానీ నమ్మాం, పీకల దాకా నమ్మాం. ఇవాళ ఎవడైనా వచ్చి యేసును వదిలేస్తావా, చంపమంటావా అంటే కూడా మనం ఎవరం కూడా వెనక్కి పోయేవాళ్ళంగా ఉంటామని నేను అనుకోను. ఎందుకంటే ఆ అపోస్తలులు చూడక అంత ధన్యులయ్యారు అని ఆయనే చెప్పాడు. కానీ చూడక నమ్మువారు, నమ్మడం మాత్రమే కాదు, నా కొరకు సాక్షులుగా ఉన్నవారు, సాక్షులుగా ఉండేవారు మాత్రమే కాదు, అవసరమైతే ప్రాణం పెట్టువారు, వీళ్ళకంటే గొప్ప ధన్యులు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు ప్రభుని పునరాగమనముకు ముందు మనము ఆ శ్రమల కాలంలో ఉండం, కానీ ప్రభు కోసం సాక్షులుగా ఉంటూ ఎన్ని శ్రమలు వస్తాయో అన్నీ స్వీకరిద్దాం ప్రభు కోసం. మన శ్రమలు మొండోడి శ్రమలకు ఎదురు వెళ్ళడం కాదు, అర్థవంతంగా వెళుతున్నాం. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తాను ఏం మాట్లాడుతున్నాడో. వెళ్ళిన ప్రతి చోట యూదుల దగ్గరికి వెళ్తాడు, ఎందుకంటే యూదుల్లో నుంచి ప్రభు వచ్చాడు. తాను యూదుడు, తన స్వజనం నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఊరు వెళ్ళినా అక్కడికి వెళ్తాడు, వాళ్ళు చితగొడతారు, చచ్చాడని బయటపడేస్తారు. అక్కడి నుంచి అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతాడు. లెట్ మీ కంక్లూడ్ విత్ దిస్. ఆయన యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన రాసిన మాట, ప్రభుతో మాట్లాడుకుంటున్నాడు ఇలాగా, ప్రభువా ఒక చిన్న డీల్ కుదుర్చుకుందామా నువ్వు నేను అంటూ. ఏంటి అని అంటే, నా స్వజనులందరినీ కూడా నువ్వు రక్షించేస్తానంటే, నేను ఒక్కడే నరకానికి పోతానంటే, వాళ్ళందరినీ రక్షించేస్తానంటే నేను నరకానికి వెళ్ళిపోతాను ప్రభువా. ఇది అపోస్తలుడైన పౌలు పలికిన మాట. ఇది నేను మీకు అర్థమయ్యేటట్టు వ్యవహారిక భాషలో చెప్తున్నాను. నా స్వజనులు రక్షింపబడుట నా అభీష్టము, వారి కోసం నేను నశించిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ డీల్ విత్ గాడ్, జస్ట్ లైక్ మోసెస్ డీల్ విత్ గాడ్ ఆల్ మైటీ. ప్రభువా, నువ్వు వాళ్ళని ఎందుకు అట్లాగా నువ్వు శిక్షిస్తానంటావు? నువ్వు వాళ్ళని తుడిచేసే పక్షాన నన్ను తుడిచేసే ముందు, ఆ తర్వాత చేసుకొని ఎలా చేసుకోవాలనుకుంటావు చేసుకో. బట్ ఫస్ట్ యూ బ్లాట్ అవుట్ మై నేమ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచేసే. మోషే అనేవాడు లేడు అనుకో. దీస్ వర్ సో ఎమోషనల్ ఇన్సిడెంట్స్, బట్ గాడ్ ఆనర్డ్ మోషే. దేవుడు మోషేని ఆనర్ చేశాడు. ఆయన తలపెట్టిన కీడు ప్రజల మీదకి ఇవ్వలేదు. ఆనాడు మోషే, అలాగే అపోస్తులు. ఈనాడు మోషే లేడు, అపోస్తులు లేరు, కానీ మనం ఉన్నాం. ఇవాళ ప్రభు క్రొత్తగా వచ్చి ఆ ధనవంతుడు లాజరు స్టోరీ కనుక చెప్పాల్సి వస్తే, ప్రభువా నాకు భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, మరి వాళ్ళు వదిలేస్తే ఇక్కడికి వచ్చేటట్టున్నారు అని అంటే, ఆ రోజు ఆయన ఆ స్టోరీ చెప్పేటప్పుడు అన్నాడు, భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, మరి వాళ్ళే ఉన్నారు అప్పుడు. ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఆ మాట అన్నాడు ఆయన. ఇప్పుడు అదే మాట, అదే స్టోరీ మరలా చెప్పాల్సి వస్తే అన్నాడు, మీ పేర్లు ఎత్తుతాడు ఆయన. He will take upon your name. కళ్యాణదుర్గమా, ఇక్కడున్న పాస్టర్లు అందరూ పేర్లు ఎత్తారు, వాళ్ళు ఉన్నారు అక్కడ. I trust them. If they fail me, I fail. అంటాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మోషేనే ఘనంగా ఎంచి, మోషే మీదే ఎక్కువగా అనుకుని, మోషేనే గౌరవించిన దేవుడు కాడు ఆయన. నిన్ను నన్ను కూడా గౌరవిస్తాడు, ప్రొవైడెడ్ మోషే లాంటి ఆ తెగువ, ప్రొవైడెడ్ అపోస్తులు లాంటి ఆ ధైర్యము. కులాసా క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు కోసం ఘనకార్యాలు చేసే స్థితిలోని కనుక మనం వెళ్ళగలిగినాడు. ఎంత రిస్క్ ఉంటుందో అంత మెప్పు అక్కడ ఉంటుంది. నువ్వు నేను కూడా బహుశా మన ఎండ్కి వచ్చేటప్పుడు, ఇందాక మాట్లాడాను, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, తాను రాసిన 13-14 పత్రికల్లో చివరి పత్రిక. అది క్రీస్తు శకము 60 ఇంకొక 4 సంవత్సరాల్లో మరణిస్తాడనగా 64-65 మధ్యలో రాశాడు అపోస్తలుడైన పౌలు. ఆ చివరి అధ్యాయంలో రాస్తున్నాడు, ఇదిగో నేను పానార్పణముగా
పోయబడుచు ఉన్నాను. నేను వెడలిపోవు కాలం సమీపించింది నాకు తెలుస్తుంది. రైట్, మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించుకున్నాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నీతి కలిగిన న్యాయాధిపతి ఎక్కడ పోయాడు చూడండి, ఎక్కడ పోయాడు చూడండి. అక్కడి నుంచి అక్కడికి ఇంకో 3.5 సంవత్సరాల్లో రోమాలో తన శిరస్సు ఛేదనం అవబోతుంది. అవన్నీ సూచాయిగా కనిపిస్తున్నా ఏం జరగబోతుందో. అయినా సరే ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం చెప్పడం మట్టుకు మానలేదు. రైట్, కానీ అంటున్నాడు, ఇక మీదట నీతి కలిగిన న్యాయాధిపతి నా కొరకు నీతి కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచాడని మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఈవేళ మొదలు పెడుతూ ఆ 7 అంచెల క్రీస్తు ప్రభుని రెండవ రాకడలో మొదటి అంచె అనబడిన మధ్యాకాశ ఆగమనము, క్రీస్తు న్యాయపీఠము, మన క్రియల చొప్పున ఆయన మనకి ఇవ్వబోయే బహుమానాలు, అక్కడికి వచ్చేసాడు. ఇంకా రాలేదు, ఆయన మాట్లాడింది ఇంకా జరగలేదు. వాట్ ఏ ఫెయిత్, వాట్ ఏ హోప్, వాట్ ఎన్ ఎక్స్పెక్టేషన్. ఎంత ఇమ్మీడియట్లీ ఈజ్ కనెక్టింగ్. నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ డే. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా కన్ను మూసినప్పుడో లేదా ప్రభువు వచ్చినప్పుడు, అమాంతంగా మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు, అక్కడక్కడ సిగ్గుపడే తలదించుకునే పనులు ఏమైనా ఉంటే ఒకవేళ అలా సిగ్గుపడే పరిస్థితులు వస్తాయేమో, లేదంటే వాటిని మనం ఇంకా ముందే ఇప్పుడే ఎరిగిన వారమై పశ్చాత్తాపపడితే ప్రభువు వాటిని విడిచిపెడతాడేమో. ఐ హావ్ నో ఐడియా. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న ప్రకారంగా రక్షించబడిన తర్వాత మనం చేసే ప్రతిదీ ఆయన వెలుగులో తీసుకొస్తాడు. మంచిది చెప్తాడు, చెడు చూపిస్తాడు. రైట్, చెడు విషయంలో ఆయన ఓపెన్ చేస్తాడు, శిక్షేమి ఇవ్వడు. కానీ ఆ చెడును ఆయన చూపించనైనా చూపించాలి, నేను దాన్ని ఒప్పుకోవాలా. ఎందుకంటే అక్కడితో ఇక చెడు జ్ఞాపకాలు ఉండవు, పాపపు జ్ఞాపకాలు కొట్టేస్తాడు ఆయన అక్కడి నుంచి. కాబట్టి దాన్ని క్లీన్ చేస్తాడు. అయితే అది అలా వదిలిపెడితే ఏ కిరీటాలకు నేను యోగ్యుణ్ణి? ఏ కిరీటాలకు? వాడబారిన కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము. ఈ కిరీటాల్లో ఏ కిరీటాల గురించి అది పెద్ద ప్రసంగం. అది కొన్ని మనకు బై డిఫాల్ట్ వచ్చే కిరీటాలు ఉంటాయి, కొన్ని మనము ప్రత్యేకించి ప్రయాసపడితే దొరికే కిరీటాలు ఉంటాయి. మనకు అందరికీ సమానంగా దొరికే కిరీటాలు, జీవ కిరీటం అందరికీ సమానంగా దొరుకుతుంది. రైట్, కానీ మరికొన్ని కిరీటాలు ఉంటాయి, అవి రక్షింపబడిన తరువాత మనము ఇక్కడ ఆ కిరీటాల కోసం ఇక్కడ ప్రయాసపడాలి. ఇక్కడ నేను ప్రయాసపడాలి. భూమి మీద ఒలింపిక్స్ పరిగెడితే ఇక్కడి నుంచి అక్కడ పరిగెడితే అదే గ్రౌండ్లో నాకు కిరీటం ఇస్తారు లేదా ట్రోఫీ ఇస్తారు. కానీ ఇక్కడ నేను పరిగెడితే అక్కడ నాకు కిరీటం ఉండదు. అందుకే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉన్నది అన్న మాట మాట్లాడతాడు. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, నాకు కావాలి, మీకు కావాలి, మనందరికీ కావాలి. ప్రభు కోసం ప్రయాసపడిన వాళ్ళమై మందిలో ఒకరంగా కాకుండా అందరిలో మనము ప్రత్యేకమైన పరిచర్య చేసే వాళ్ళంగా, నమ్మకత్వంలో, గృహ నిర్వాహకత్వంలో మనం గనక పరిచర్య చేయగలిగినట్లయితే ప్రభు ఇవ్వబోయే ఆ కిరీటాలు బహుశా నేను అనుకుంటాను, ప్రభా నేనెంత ఆలోచించినా నేను దీనికి యోగ్యుడని నాకు అనిపించడం లేదు, ఎందుకు నువ్వు ఇచ్చావు అని అంటే బహుశా నీకు నాకు తెలియని, నువ్వు నేను మర్చిపోయిన విషయాలు ఏమైనా జ్ఞాపకం చేసి అందుకు ఈ కిరీటం నీకు అంటాడేమో. వీ డోంట్ నో, బట్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. జాన్ మోరిస్ భార్యాభర్తలు వెటరన్ మిషనరీస్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు. 40 సంవత్సరాలు సేవ చేశారు. ఇంటికి ఒక్కసారి కూడా అమెరికాకు తిరిగి రాకుండా. వాళ్ళ టైం అయిపోయింది. మిషన్ బోర్డు వాళ్ళు ఉత్తరం రాశారు, మీరు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంటికి వచ్చేసేయండి, మీకు ఒక చిన్న అపార్ట్మెంట్ కొన్నాం, ఒక బెడ్రూమ్ కొన్నాం, అందులో బెడ్ ఉంటుంది, ఒక బెడ్, మీరు అందులో ఉందిరుగానే వచ్చేసేయండి. వాళ్ళు ఓడెక్కారు, వచ్చేస్తున్నారు. న్యూయార్క్ ఓడర్ దగ్గర పడుతూ ఉంటుంటే చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ మోరిస్ అనే ఈ మిషనరీ భార్యని ఇలాగెలా చూడు ఎంతమంది వచ్చేసారో మనం రిసీవ్ చేసుకోవడానికి. వాళ్ళ చేతుల్లో షాల్స్ కూడా కనిపిస్తున్నాయి, దండలు కూడా ఉన్నాయి, టపాసులు కూడా ఉన్నాయి, నిజంగా ఉన్నాయి అక్కడ అని భార్యను పొడుస్తూ చాలా పొంగిపోతున్నాడు ఈ ముసలి మిషనరీ. ఆమెకు కూడా సంతోషం, ఎందుకు సంతోషం ఉండదు ఎవరైనా అలా చేస్తే. కానీ సీన్ ఏంటంటే పెద్దోళ్ళు ముసలోళ్ళు నెమ్మదిగా నింపాదిగా వీళ్ళు ఓడ దిగేశారు, అక్కడ ఎవరు లేరు. ఏంటి అని ఆరా తీస్తే అందులో రూజ్వెల్ట్ అమెరికా దేశపు అధ్యక్షుడు ప్రయాణం చేస్తున్నాడు ఆఫ్రికా నుంచి, అదే ఓడలో వస్తాడు.
అతని కోసం ఉన్నారు అక్కడ క్రిందన ఒడ్డు దగ్గర వాళ్ళందరూ అన్నీ పట్టుకొని. ముందు వాళ్ళే దిగేస్తారు కదా, వాళ్ళు దిగారు. వాళ్ళు పడే దండలు, షాల్స్, టపాసులు పేలిపోయాయి. కాన్వాయ్ అంతా టకటక వెళ్ళిపోయింది. ఈ పెద్దోళ్ళు దిగేశారు, అక్కడ ఎవరు లేరు. గుండెలో గుచ్చుకున్నంత పని అయింది. పోనీలే, ఎవడైనా వచ్చి మోరిస్ గారు రండి మీకోసం నన్ను మిషన్ వాళ్ళు పంపించారు అంటారేమో అంటే ఒక్కడు లేడు అక్కడ. నోబడీ వాజ్ దేర్ లిటరల్లీ. బహుశా ఎవరికైనా బాధ కలుగుద్ది అన్నట్టు అనిపిస్తుంది. అలాగే కలిగింది ఆ పెద్ద ఆయనకి. భార్యతో అంటున్నాడు, 40 సంవత్సరాలు ఈ దేశం వదిలి ఆఫ్రికాకు వెళ్ళి 40 సంవత్సరాలు లోతట్టు ప్రాంతానికి వెళ్ళి కష్టపడి సేవ చేసి మిషన్ బోర్డు పక్షాన ఒకసారి చివరిగా ఇంటికి వస్తున్నప్పుడు ఒక షాల్ మెడ మీద వేయించుకోవడానికి నేను యోగ్యుని కానా? ఒక పుష్పగుచ్చు ఎవరైనా నా చేతికి ఇస్తే అందుకోవడానికి నేను యోగ్యుని కానా అంటూ భార్య మీదే సణుగుతున్నాడు లేదా కక్కేస్తున్నాడు అంతా. ఆమెకేం చెప్పాలో అర్థం కావడంలే. చివరికి వాళ్ళ క్యాబ్ పిలుచుకున్నారు, ఎక్కారు. మిషన్ బోర్డులో ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెళ్ళారు. అక్కడ ఒక చిన్న రూము, ఒక బెడ్, ఒక చిన్న కిచెను. ఆయన బాగా తలకు పట్టేసింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మాటికి భార్యన అయినా నేను ఇలాగ అడగడం తప్ప, అయినా ఒక షాల్ పొందుకోవడం తప్ప, అయినా ఎవరన్నా వచ్చి మనం రిసీవ్ చేసుకోవడం తప్ప, ఎందుకు ఇలా చేశారని బాధపడిపోతుంటే భార్య అన్నది, ఏమండి మీరు చాలా పెద్ద మిషనరీ, గొప్ప దేవుని సేవకుడు, మీరెందుకు అలా డీలా పడిపోతారు? నా దగ్గర జవాబు లేదు, కానీ మీరు ప్రభువుని అడగండి, ఇదెందుకో ఆయన్నే అడగండి మీరే అని ఒక చక్కటి సహకారిగా సలహా ఇచ్చింది. ఆయన రూమ్లోకి వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత లేచి వచ్చాడు. ఆమె కూరగాయలు తరుక్కుంటుంది. ఆ ముసలామె వస్తున్న భర్తను చూసింది. కళగా వస్తున్నాడు, ముఖంలో ప్రకాశం ఉంది. ఏమైందండి, ప్రార్థన చేశారా? దేవుడిని అడిగారా? దేవుడు చెప్పాడా మీకు? చెప్పాడు అని చెప్తూ, ఏం చెప్పాడు? నేను ప్రార్థన చేయడానికి వెళ్ళానా? ప్రార్థన చేస్తూ ఉన్నానా? ఆ ప్రార్థనలోనే అలసిపోయి నేను అట్లాగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయానా? ఒక దర్శనంలోకి చూస్తున్నానా? నా ప్రార్థనలో నుంచి లేస్తూ ఉంటుండగా వెనక వైపు నుంచి ఒక చెయ్యి నా మీద పడింది. ఆ చెయ్యి నన్ను ఆ భుజం ఇలాగ తన వైపు తిప్పుకొని అప్పుడు ఆ చెయ్యి, అది ఎవరితో కాదు ప్రభువే అని అంటాడు, మోరిస్ యూ హ్యావ్ నాట్ ఎట్ కమ్ హోమ్. ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా ఇంటికి రాలేదుగా. ఇంటికి వచ్చేసాను, నాకెవరు దండలే లేదు, నాకెవరు షాల్స్ వేయలేదని బాధపడిపోతావు ఏంటి? నువ్వు ఇంటికి రాలేదు, నువ్వు ఇంటికి రా. అప్పుడు నేను నీకు దండ వేయకపోతే, నీకు కిరీటం పెట్టకపోతే, పరలోకమంతా లేచి నిలబడి నిన్ను స్వాగతించకపోతే అప్పుడు అడుగు అన్నాడు. ఇది న్యూయార్క్ మన ఇల్లు కాదట, అదట మన ఇల్లు. అక్కడ అవన్నీ వెయిట్ చేస్తున్నాయి మన కోసం. ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఇక్కడ భూమి మీద మన మిషన్ సంస్థలు కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ, ఇక్కడ కాదు మనకు ప్రతిఫలం. మన ప్రతిఫలము అక్కడ, అది మన ఇల్లు అని నేనందులేదు. మన పితరులు రియలైజ్ అయ్యారు. అబ్రహాము సహా రియలైజ్ అయ్యాడు, మోషేతో సహా రియలైజ్ అయ్యారు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదవండి. విశ్వాస వీరులందరూ రియలైజ్ అయ్యారు, నా ఇల్లది చేతులతో కట్టబడకుండా దేవుని చేత కట్టబడిన ఇల్లు అది ఎప్పుడు? ఆయన పునరాగమనం అయిన తర్వాతే అది మనకు దక్కుతుంది. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, వస్తాను, నా యొద్ద ఉండుటకు నేను మిమ్మలను తీసుకుని పోతాను. ప్రభు తాను కట్టాలనుకుంటున్న ఇల్లు మేస్త్రులు, సిమెంట్లు అవన్నీ మనం కష్టపడినట్టుగా కట్టే పరిస్థితి కాదు. కట్టేసే ఉండుంటాడు అక్కడ అన్ని రెడీగా. ది ఓన్లీ థింగ్ ఈజ్ లెట్ హిమ్ కమ్, వీ విల్ గో దేర్ అండ్ బీ దేర్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టి మన ప్రతిఫలము పరలోకములో ఉన్నది. అక్కడ నుంచి మన రక్షకుడైన ప్రభు రాబోతున్నాడు. మన దృష్టి దాని మీదనే ఉండాలి. ఇంతవరకు లేఖనాల ప్రకారంగా క్రీస్తు జన్మించాడు, లేఖనాల ప్రకారంగా క్రీస్తు జీవించాడు, లేఖనాల ప్రకారంగా క్రీస్తు మరణించాడు, దానికి లేఖనాల ప్రకారంగా క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, లేఖనాల ప్రకారంగా క్రీస్తు ఆరోహణమయ్యాడు. అక్కడితో అయిపోలే, మరొక కోణం కూడా యాడ్ అవుతుంది సువార్తకు. లేఖనాల ప్రకారంగా ఆయన మరల తిరిగి రాబోతున్నాడు. లేఖనాల ప్రకారంగా ఈ యుగానికి, ఈ భూమికి ఒక ముగింపును తీసుకురాబోతున్నాడు. లేఖనాల ప్రకారంగా ఆయనతో యుగాలు సదాకాలము జీవించు ఏర్పాటు ఆయన చేసి ఉన్నాడు. అటు గొప్ప సిద్ధపాటు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. నేను వారికి ఈ మైక్ అందివకు మునుపు ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ జస్ట్ 5 minutes. మీలో ఎవరైనా ఈరోజు సెషన్, మిగిలిన విషయాలన్నీ వదిలిపెట్టేసి ఈ అంశం మీద సెషన్లో మీకు కలిగిన ప్రేరణ, మీరేం చేయాలనుకుంటున్నారు, మీకేమర్థమైంది, వాట్ నెక్స్ట్,
ఎందుకంటే మీరు ఒక్కరు కాదు ఇక్కడ కూర్చున్నారు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రత్నకుమార్ గారు కానీ, ఎబెనేజర్ బిల్లా గారు కానీ మంచి దర్శనం ఇచ్చాడు దేవుడు వారికి. ఏంటంటే సంఘ కాపురులను బలంపరచడం. అంటే మీరు బలహీనలను కాదు ప్రియులారా, మీతో పాటు మేము కలిసి నేర్చుకోవడం అంతే, అంతకుమించి ఏమిలే. రైట్? ఇది గొప్ప పరిచయం. ఎందుకంటే మీరున్నారా, మీ వెనుక 300 మంది, మీ వెనుక 400 మంది ఉండుంటారు. కాబట్టి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే. ఎక్కువ టైం లేదు, జస్ట్ మీ ముఖ్యమైన తలంపులు 1-2 మాటలు మీరు చెప్పి కూర్చోండి, వన్ ఆఫ్టర్ ది అదర్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ రాకడ 7 అంశాల్లో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యతలను మన ముందుకు తీసుకురావడం. బ్రదర్ పెద్దవాళ్ళు సత్యానందం గారు ఒక క్వశ్చన్ వేయడం, దానికి ఆన్సర్ కూడా పొందుకోవడం, చాలా విషయాల్ని మనం నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనం చేసిన సేవ భూమి మీద మనం ఏమాత్రమో మన గౌరవ మర్యాదలు, ఆ గవర్నమెంట్స్ అవన్నీ కూడా మనం పొందుకోవాలనేటువంటి ఆలోచనని దైవ సేవకులు నిజంగా మానుకోవాలని, పరలోకంలో దేవుడు మనకిచ్చేటువంటి అత్యంతమైనటువంటి వెలగలిగినటువంటి మణిమాణిక్యాలు రత్న రాసులతో కట్టబడేటువంటి వజ్ర వైడూర్య కరకట మాణిక్య గోభేదికములతో కట్టబడేటువంటి భవంతి మన కొరకు నిర్మించబడి ఉన్నదనే సంగతిని దైవ సేవకులు గమనించి సేవ జరిగించాలి. పనివాని ఆత్రత కాదు, యజమాని ఆత్రత, పనివాని జాప్యము, కోత సిద్ధంగా ఉంది. సేవకులు ఇవి నేర్చుకొని చాలా విషయాల్ని క్రోడంకుశంగా క్లియర్గా పిక్చర్ టు పిక్చర్ మన మధ్యకి మృత్యుంజయ అయ్యగారు తీసుకొచ్చారు. చాలా మంచిది. మీరు చెప్పిన ఈ 1 డే లెసన్ 3 days సెమినార్ పెట్టి క్లియర్గా మాకు విశదంగా ఇంకా వివరించాలని మీకు విన్నవించుకుంటూ, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా సత్యము, వాస్తవం, దీన్ని మనం అన్వయించుకొని ముందుకెళ్ళాలని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఈరోజు నిజంగా మన జీవితంలో చాలా గొప్ప దినం. సామాన్యంగా నేను ఇట్లాంటి వాటికి హాజరు కాను. చల్లా కిషోర్ గారికి బాగా తెలుసు. కళ్యాణదుర్గం మన కాలుకాల్లో వీటికి చాలా దూరంగా ఉంటాను నేను. కానీ కొన్నిసార్లు కొన్ని సమయాల్లో నుంచి నేను ఆయన పిలవడం, నేను రావడం చాలా మరి వాక్యపరంగా నేర్చుకుంటున్నాను. దాంట్లో ప్రాముఖ్యమైన సంగతి నేను ఏడ్చాను. నా ముందరున్న రెడ్డి ఏడ్చాడు, రమేష్ ఏడ్చాడు. ఏంటి సంగతి తెలుసా? ఏంటంటే నేను ఫెయిల్ అయితే నా యేసుని ఫెయిల్ చేస్తా. ఇక్కడ కూర్చున్న మనం ఫెయిల్ అయితే మన యేసు దేవుడు ఫెయిల్ అవుతాడు. సాతానుని గెలిపిస్తాం. మనం ఫెయిల్ కాకూడదంటే ప్రాణం పోయినా సరే ప్రభు కొరకు జీవించగలగాలి. నా జీవితంలో అనేక సార్లు డబ్బు కొరకు, అనేక సార్లు దేవునికి స్తోత్రం కలుగును గాక పొగడ్తల కొరకు, అనేక సార్లు నా జీవితంలో చాలా దేవునికి విరుద్ధమైన సమయాలు ఎన్నో గడిపాను నేను. కానీ నన్ను 3 సార్లు దేవుడు పిలిచాడు 1993వ సంవత్సరంలో. ఆ పిలుపును బట్టి నేనంత నీచమైన స్థితిలోకి దిగజారిపోయినా ప్రభు నన్ను పైకి లేవనెత్తి ఈరోజు నా ప్రియ సహోదరుడు మృత్యుంజయ్ గారి ద్వారా నన్ను గెలవమని చెప్తున్నాడు. హల్లెలూయా. నిజంగా దిస్ ఈస్ ఎంపవర్ ద పవర్లెస్ మినిస్ట్రీస్. హల్లెలూయా. మిగతా వాళ్ళకైతే నేనైతే చెప్పను, కానీ నేను పవర్లెస్గా ఉన్నాను, నన్ను ఎంపవర్ చేశాడు దేవుడు. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా చెప్తాం గట్టిగా అందరూ. ఈ మాటను ఏకీభవిస్తున్న నా ప్రియ సహోదరులందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఈ వాక్యం చేత రండి. ప్రవీణ్, ఏజీ చర్చ్ పాస్టర్ గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన మధ్యకు వచ్చి ఇలాగూ దేవుని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు మృత్యుంజయ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సార్, చిన్న ప్రశ్న సార్. దేవుని దగ్గర సాతానుడు లూసిఫర్
గర్వించినప్పుడు దేవుడు పాతాళానికి పడద్రోశాడు. పడద్రోసినప్పుడు వాని అభిషేకాన్ని దేవుడు తీసివేయలేదు, వానుకున్న శక్తులను దేవుడు తీసివేయలేదు. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, వాని శక్తులే పనిచేస్తున్నాయి. తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో వాని చీకటి బిలంలో బంధించిన తర్వాత వాని శక్తులు పోవు, మరి బయటకు వచ్చినాక వాని శక్తులు ఉపయోగిస్తాడు. ఎందుకని దేవుడు వానికున్న శక్తులు తీసివేయలేదు, వాని మీద ఉన్న అభిషేకాన్ని తీసివేయలేదు? సార్ చాలా మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. నిజానికి అభిషేకం ఎప్పుడో పోయింది. ఎప్పుడైతే దేవుని సింహాసనము నుంచి తాను పడద్రోయబడ్డాడో అభిషేకం లేదు. అది అభిషేకం అన్న మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిషేకము అని ఎప్పుడైతే మాట్లాడుతుంటామో అది పరిశుద్ధ ఆత్మతో ముడిపడి ఉన్న అంశం. కాబట్టి పరిశుద్ధ ఆత్మతో ముడిపడి ఉన్నవానిగా దురాత్మను మనము పోల్చి చెప్పలేం. కాబట్టి అది అభిషేకం కాదు. కానీ దేవుడు ఆ పరలోకపు రాజ్యాన్ని, ఆయన సృష్టిని, దూతల సృష్టిని, దూతల నియామకాన్ని, దూతల కేడర్ని ఆయన నియమించినప్పుడు, ఇది ఏంజిలాలజీలో మనం చదువుతాం, దూతల శాస్త్రంలో. చాలా అద్భుతమైన పాలనా వ్యవస్థను దేవుడు పరలోకంలో ఎస్టాబ్లిష్ చేశాడు. వివిధ దూతల సమూహాలకు వివిధ బాధ్యతలను అప్పగించాడు. అందులో కెరూబులు, సెరూపులు అన్న ఈ దూతల విభాగాన్ని కూడా ఆయన చేశాడు. అందులో ఈ కెరూబుల విభాగానికి చెందిన వాడై ప్రభు సింహాసనమునకు సమీపముగా ఉంటూ సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వము కలిగిన వానిగా ఉంటూ అక్కడున్న మిగిలిన దూతలు సహా వారి కళ్ళతో చూడలేని స్థితిలో రెక్కలతో తమ కళ్ళను, తమ శరీరాన్ని, పాదములను మూసివేసుకుని చుట్టూ పరిభ్రమించే స్థితిలో సహితము ఈ లూసిఫర్కి దేవుడు మరెవ్వరికి లేని ప్రత్యేక విశిష్ట ఆధిక్యతనిచ్చాడు. తనను సమీపించునంతగా ఆధిక్యతనిచ్చాడు. అందుకే కొలుచుకున్నాడు అన్నమాట. నేను కూర్చున్న ఈ సింహాసనానికి, ఆయన కూర్చున్న సింహాసనానికి పెద్ద తేడా ఏమీ లేదని. ఇది దేవుని బలహీనత, ప్రేమ, నమ్మకం. కానీ దూతలకు దేవుడు ఏమిచ్చాడు అనంటే స్వచిత్తాన్ని ఇచ్చాడు. స్వచిత్తం కలిగిన ప్రాణి సృష్టి 3. అందులో ఒకటి దేవుడు, తాను సృజించబడిన వాడు కాడు, స్వయంభవుడు. దేవునికి స్వచిత్తం ఉంది. వింటున్నారా జాగ్రత్త మాటలు? దేవునికి స్వచిత్తం ఉంది, తన స్వచిత్తానుసారంగా ఆలోచిస్తాడు ఆయన. రెండవదిగా స్వచిత్త మనస్సు దూతలకు ఇచ్చాడు. ఆ స్వచిత్తానుసారమైన మనస్సును సరిగ్గా వాడుకున్న దూతలు ఉన్నారు, చెడుగా వాడుకున్న దూత, ఈ దూత వెనకాల ఉన్న కొంతమంది ఉన్నారు. ఇక మూడవది స్వచిత్త మనస్సు మానవుడికి ఇచ్చాడు. ఎప్పటికీ నాకు అర్థం కానిది, దేవా పరలోకంలో దూతలకు స్వచిత్తం ఇచ్చావు, నీలాంటి స్వచిత్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆ ఫ్యాకల్టీ ఇచ్చావు. అక్కడ నిన్ను బురుడి కొట్టించారు, నిన్ను హర్ట్ చేశారు. అదిగో లూసిఫర్, ఆయన అనుచరులు. మరలా మానవునికి ఎందుకు నువ్వు స్వచిత్తం ఇస్తున్నావు? మరలా నువ్వు మానవుని చేస్తే చేసావు, కానీ ఒక యంత్రంలా చెయ్యి, ఒక మర మనిషిలాగా చెయ్యి. చేతిలో నువ్వు రోబోట్ ఉంచుకో. ఆ అవ్వమ్మ పండు తరచుకు వెళ్తున్నప్పుడల్లా వెనక్కి లాగేయి, ఇలా లాగేసేయి. అలా చేయాలి. కానీ దూతలకిచ్చి నువ్వు బాధపడిపోయి మోసపోయినట్టు మరలా మానవులకు ఎందుకు స్వచిత్తం ఇస్తున్నావు అని అంటే, నేను అడిగితే ఏం చెప్తాడు ఆయన? మీరే చెప్పాలి. అప్పటికైన సర్వజ్ఞాని కాబట్టి అవ్వమ్మ పండు కొరుకుద్దని తెలుసు ముందే. తెలీదా? తెలీదని కనుక మీరంటే ఆయన సర్వజ్ఞాని కాడు. తెలుసు. దూతల దగ్గర ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు రేపు బహుశా కొంతకాలంలో ఇక్కడ ఏం జరగబోతుందో కూడా తెలుసు. తెలిసి కూడా వారికి, తొలి మానవులకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఇది చాలామంది ఈ దినాల్లో మాట్లాడుకుంటున్నది. ఆయనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు అని మాట్లాడడం, లేదంటే ఆయన తెలిసి ఇచ్చి వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే చూస్తూ కూర్చుందాలని, అలాగ ఆనందిద్దామని ఇలాంటి వర్ణనలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు. అది
స్వచిత్తంలో దాగి ఉండే ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇట్ ట్రస్ట్ యూ. ఇది నిన్ను నమ్ముతుంది. దేవుడు నమ్మి లూసిఫర్కి మరెవరికి దూతల సంఖ్య ఈనాటికి ఎవరికి తెలియదు. పరిశుద్ధ గ్రంథములో పరలోకంలో ఉన్న దూతల సంఖ్య ఇంత అని తెలియదు ఎవరికి. ఓన్లీ గాడ్ నోస్. ఎక్కడెక్కడ దూతల సంఖ్య మాట్లాడాల్సి వచ్చినా అనూహ్యమైన రీతిలో మాట్లాడమే తప్ప కొన్ని కోట్ల అక్షౌహిణీల వ్యూహ సైన్యము ఇలాంటి పదాలు మాట్లాడమే తప్ప సంఖ్య ఎవరికి తెలియదు. లెక్కింపజాలనంత మంది దూతలు ఉన్నారు. ఓన్లీ గాడ్ నోస్. వాళ్ళందరికీ స్వచిత్తాన్ని ఇచ్చాడు. అందరూ లూసిఫర్లకు లేరే. అందరికి ఇచ్చిన స్వచిత్తమే లూసిఫర్కి కూడా ఇచ్చాడు. కాకపోతే ర్యాంక్ ఎక్కువగా పెట్టాడు. ర్యాంక్ ఎక్కువగా పెట్టినందుకు ఎక్కువ ప్రేమ చూపించాడు దేవుడు లూసిఫర్ పట్ల అనుకోవాలా? తొందరగా చెడిపోవాలని అనుకుని ఇచ్చి ఉండి ఉంటాడు అంటారా? ఎక్కువ ప్రేమ, ఎక్కువ ట్రస్ట్, ఎక్కువ నమ్మకం, ఎక్కువ బాధ్యత, ఎక్కువ భాగ్యం. ప్రభువును సమీపించే స్థితి ఎవరికీ లేదు, ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఎక్కువ భాగ్యాన్ని తీసుకున్నప్పుడు ఎక్కువ బాధ్యతను ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు మన నుండి. ఆ దినాన అదే జరిగింది. కానీ అదంతా కూడా హౌ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. నీ స్వచిత్తానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో అంతే. దేవుడు దాన్ని ఆపడు. ఆయన ఆపాడు అని అంటే తన స్వచిత్తానికి విరుద్ధంగా ఆయన పనిచేసిన వాడు అవుతాడు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఆ అవ్వమ్మ పండు కొరుకుడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆపేస్తే తన స్వచిత్తమునకు వ్యతిరేకంగా ఆయన పని చేయవాడు అవుతాడు. ఏంటి ఆయన స్వచిత్తము? నీకు స్వచిత్తం ఇచ్చాడు, నీ స్వచిత్తానుసారంగా నీకు పనిచేసే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం ఆయన స్వచిత్తంలో లేదు. దిస్ ఇస్ ఇట్. ఇందాక అందుకన్నాను, ఈ సృష్టి ప్రారంభమై పతనమై ఆ 4000 సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాలు ఇంకెంతకాలం నడుస్తుందో ఇంతకాలం మనతో కూడా తిరుగుతున్నాడు తప్ప ఏ రోజు కూడా నువ్వు ఆ తప్పు చేసావు, ఆ పండు తిన్నావు, ఇలా కెలికేవాడుగా లేడు ప్రభు మన దగ్గర. ఆయన మన దగ్గరకు వచ్చి మన పాపాలు జ్ఞాపకం చేయవాడుగా ఉండడు, కృపను జ్ఞాపకం చేయవాడుగా ఉంటాడు. భవిష్యత్తులో ఇవన్నీ దాటుకున్న తర్వాత మనకు ఆయన ఇవ్వబోయే ఆ నిత్య మహిమను జ్ఞాపకం చేయవాడుగానే ఉన్నాడు తప్ప ఏదేను జ్ఞాపకం చేయవాడుగా ప్రభు లేడు. అది అయిపోయింది, ఇట్స్ ఓవర్. దానికి క్లెన్సింగ్ ఆయన చేసేసాడు. రైట్. సో కాబట్టి అపవాదికి కూడా అదే లూసిఫర్ కూడా ఇచ్చిన ఆ శక్తి లేదంటే ఆధిక్యతలు ఇవన్నీ కూడా ఇచ్చాడు స్వచ్ఛతానుసారంగా. ఆ అంతిమంగా చిట్ట చివరిగా ప్రభువుతో తాను ఇక ఒళ్ళు అంతా కూడా పెట్టి, సైన్యం అంతా పెట్టి, యుక్తి బుద్ధులన్నీ కూడా పెట్టి చివరి ఫైట్ ఇచ్చే వరకు కూడా ఆయన తీసుకోదలుచుకోలేదు. ఎందుకు అంటే దానికి ఇంకా మనం ఏం చెప్పడానికి ఏం లేదు. దట్ వాజ్ నాట్ ఇన్ హిస్ డిజైన్. ఏ డే హీ సెట్. ఒక రోజు నియమించాడు అపవాదికి. ఆ రోజు శక్తియుక్తులు తీసుకోవడం మట్టుకు మాత్రమే కాదు, మరికెన్నటికి కూడా తాను లేవలేని స్థితిలో, ఆరని అగ్నిలో, చావురాని చోట తనను పడేయడానికి చివరి వరకు కూడా దేవుడు అపవాదికి ఇచ్చిన పరిస్థితి. అంతే తప్ప ఎందుకు తీసుకోలేదు అని అంటే ఇంకా అంతకు మించి ఏమి లేదు. ఎందుకంటే ఆయన స్వచిత్తానుసారం ఉన్న డిజైన్. ఇప్పుడు ఈవేళ అపవాదిని వదిలిపెట్టండి, మానవుడు అంటే యేసు ప్రభును తృణీకరించిన వాని స్వచిత్తాన్ని తీసేసుకుంటున్నాడా మధ్యలో ఎప్పుడైనా? సేమ్ ప్రశ్న వస్తుంది. ఎందుకు తీసేయకూడదు? దట్ ఈస్ ఇన్ హిస్ డిజైన్. ఆ మహాధవళ సింహాసన తీర్పు దగ్గరే అంతిమ పలుకు పలుకుతాడు ఆయన. చివరి పలుకు అప్పటికి రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నాడు. కాబట్టి అప్పుడే మానవుని యొక్క స్వచిత్తాన్ని తీసివేసుకోవడం కాదు, మానవుని యొక్క ఆ పరిపూర్ణమైన నిత్య నాశన ఆ గమ్యానికి, ఆ స్థితికి పంపిస్తాడు. కాబట్టి తీసుకోకుండా ఉండడంలో ఆయన బలహీనత లేదు, తీసుకోకుండా ఉండడంలో ఆయన బలము, మానవుల విషయంలో ఆయన ప్రేమ మట్టుకే కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆలోచన, ఆయన డిజైన్, ఆయన సృష్టి క్రమము, ఏది ఎప్పుడు చేయాలి జరగాలని ఆయన ముందుగా నిర్ణయించిన రీతిగానే ఆయన వెళ్ళిపోతున్నాడు తప్ప అంతకు మించి ఇందులో ఏమీ లేదు. బహుశా మీరు అన్నట్టు తీసేసుకున్నాడు అనుకోండి, ఏదేను తోటలోనే తీసుకున్నాడు అనుకోండి, చెప్పండి అప్పుడు సీన్ ఎలా ఉంటుంది? బైబిల్ ఎలాగా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇక మనల్ని శోధించడానికి ఆయన దగ్గర సీన్ లేదు. ఎవరి దగ్గర? అపవాది మనల్ని శోధించలేడు, మానవుని శోధించలేడు. పడిపోయిన వెంటనే తీసేసుకుంటే ఆ ఏదేను తోటలో హవ్వను శోధించే సీనే ఉండదు. రైట్. కాబట్టి దేవుడు ఎందుకు తీసుకోలేదు అన్నది దాని గురించి కంటే ఆయన ఆలోచన ఆయనకేదో ఉంది.
ప్రతిదానికి ఒక నియమాన్ని, ఒక కాలాన్ని ఆయన నియమించాడు. ఆ టైంలోనే ఆయన తనమైన పనులన్నీ ఆయన చేస్తాడు. కానీ ఒకటి మట్టుకు చెప్పగలం, అబ్రహాం అన్న ప్రకారంగా ఆయన ఏది చేసినా నీతి న్యాయమే చేస్తాడు. సొదొమ గొమొర్రా విషయాల్లో ఆయన అన్న మాట అబ్రహాం, ఆ ఫైనల్ స్టేట్మెంట్, నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. నీకు తెలుసు నువ్వు ఎలా న్యాయం చేయాలో, నువ్వు చెప్పి ఇంక నేను బేరాలాడేది ఏంటి నీతో, నీకు తెలుసు. గాడ్ నోస్. అండ్ లెట్ us వెయిట్ అంటిల్ ద డే కొన్ని ఆయన ఏమి రివీల్ చేయబోతున్నాడో, ఏమి మనకు భూమి మీద బైబిల్లో రాసి పెట్టనివి, మనకు అర్థం కానివి, రివీల్ చేయనివి, పరలోకలు ఏం చేయబోతున్నాడో, ఆ 1000 ఏళ్ల పాలనలో ఒకసారి ఒక గంటసేపు ఆయన పక్కన కూర్చొని అడుగుదాం. ఇవన్నీ కొన్ని విషయాలు అర్థం కానివి. వి విల్ ఆస్క్ ద లార్డ్ అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ అస్. నేను చెప్పలేకపోవచ్చు, భూమి మీద ఎవరూ చెప్పలేకపోవచ్చు, ఆయన చెప్తాడు. సో లెట్ us వెయిట్ ఫర్ దట్ డే.